ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకు బృందం ఇండియా అబ్రాడ్లో ఆన్లైన్ వర్క్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతం తెలియజేస్తూ ఉదయకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత పునరుద్ధానం నుంచి పునరుద్ధాన దినం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్లో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయులందరినీ నా ప్రభా నీ పాద పద్మాల ద్వారా తీసుకొస్తున్నాం ప్రభా. ఎంతమంది నా ప్రభా రీతులుగా నా తన శారీరక, మానసికంగా, ఆర్థిక, ఆధ్యాత్మిక కృంగిపోయిన స్థితులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నా ప్రభా మీరు రివైవ్ చేయండి ప్రభా, ఉజ్జీవపరచవలసిన వేడుకుంటున్నాను. ఎంతమంది నా ప్రభా కోవిడ్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్నారు, కనికరించండి. ఎంతమంది నా ప్రభా హోమ్ క్వారంటైన్ ఉన్నారు, వారిని కనికరించండి, స్వస్థపరచండి. ఎంతమంది జ్వరాల ద్వారా నా ప్రభా భయాందోళన గురైనారు, వారిని మీరు కనికరించండి ప్రభా, స్వస్థపరచండి. ఆర్థికంగా నలిగిపోయి నా ప్రభా చితికిపోయిన బిడ్డలు నా ప్రభా రివైవ్ చేయండి ప్రభా, ఉజ్జీవపరచవలసిన వేడుకుంటున్నాను. త్వరగా నా ప్రభా వైరస్ నా ప్రభా అంతమైన ఆత్మస్వేచ్ఛను అంతటా పొందుకునే భాగ్యాన్ని మీరు కలుగు చేయవలసిన వేడుకుంటున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. లాక్డౌన్ నాటి నుంచి నేటి వరకు ఇండియా అబ్రాడ్ ఆత్మీయులను ఉద్దేశించినప్పుడు తండ్రి ఈ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ నా ప్రభా ప్రార్థనా టీవీ వారు నా ప్రభా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్న కారణాన్ని బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్యం సిబ్బందిని మీరు దీవించండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మచిలీపట్నం ప్రార్థనా టీవీ బ్రాంచ్ అప్పుడు అఫీషియల్గా లాంచ్ చేస్తుండగా అయ్యా నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాం. మరింతగా విస్తృతపరచబడినట్లుగా నీ కృపను పొడిగించండి. ఉదయకాలంలో ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొనే ఆత్మీయులందరూ కూడా ప్రత్యేక మిత్రులు ఆస్వాదించమని ఆరాధన అయా సంస్కరణ సందేశం ద్వారా మీరే అప్పుడు సంధిస్తూ సంవిస్తారం మీద దీవెన అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ గృహాల్లో ఉంటుండగా దయచేసి మీ చేతుల్లో ఈ సువార్త స్తుతి మరియు పాటల పుస్తకాలు కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 549వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 549వ పాట. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదం, ఆహా ఎంతో ఆనందమే, ఓహో ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఓహో ఎంతో ఆనందమే. అలాగే 544వ పాట సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 544వ పాట. ఓ తల్లి కనను, ఓ తండ్రి కనను, ప్రేమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఆప్తుల కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నరు, ఓ తండ్రి కన్నరు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ, కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నిల్లెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నిల్లెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపము లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ బదులాసించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అలాగే 534వ పాట. దూరమరిగిన చిన్ని తనయ తండ్రి ఇంటికి తిరిగిరా అనే పాట.
ఈ సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 534వ పాట. దూరమరిగిన చిన్ని తనయ తండ్రి ఇంటికి మరలిరా, తండ్రి కడకే కదలిరా, తండ్రి ఇంటికి మరలిరా. స్వేచ్ఛ కోరుకొంటివి, వాంఛ తీరా చెడితివి, స్నేహితులతో తెలివి లేక త్రాగితూలెదవా, త్రాగితూలెదవా. దూరమరిగిన చిన్ని తనయ తండ్రి ఇంటికి మరలిరా, తండ్రి కడకే కదలిరా, తండ్రి ఇంటికి మరలిరా. 536వ పాట. ప్రేమ స్వరూపి యేసుని చేరేదవా కోరేదవా. సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 536. ప్రేమ స్వరూపి యేసుని చేరేదవా కోరేదవా. ప్రేమ స్వరూపి యేసుని చేరేదవా కోరేదవా. మార్గంబు తప్పి తిరిగేడు మానవులనెల్ల ప్రోచెడి, మార్గంబు తప్పి తిరిగేడు మానవులనెల్ల ప్రోచెడి. మార్గంబు తానై స్వర్గంబు చేర్చే సర్వాధికారి అయిన ప్రభున్, మార్గంబు తానై స్వర్గంబు చేర్చే సర్వాధికారి అయిన ప్రభున్. ప్రేమ స్వరూపి యేసుని చేరేదవా కోరేదవా. చివరిగా 853వ పాట. సువార్త స్తుతి మాలిక పాటల పుస్తకం నుంచి 853వ పాట. దేవుని సన్నిధిలో ఒక దినము నాకెంతో శ్రేష్టము 1000 దినముల కంటేను అనే పాట. దేవుని సన్నిధిలో ఒక దినము నాకెంతో శ్రేష్టము 1000 దినముల కంటెను. దేవుని సన్నిధిలో ఒక దినము నాకెంతో శ్రేష్టము 1000 దినముల కంటెను. నా ప్రార్థన యందునా నా భోజన సమయమునా నేను నిదురించు వేళలో ప్రభు సన్నిధి నాతో నుండు. నా ప్రార్థన యందునా నా భోజన సమయమునా నేను నిదురించు వేళలో ప్రభు సన్నిధి నాతో నుండు. దేవుని సన్నిధిలో ఒక దినము నాకెంతో శ్రేష్టము 1000 దినముల కంటెను. దేవుని సన్నిధిలో ఒక దినము నాకెంతో శ్రేష్టము 1000 దినముల కంటెను. దయచేసి మీ గృహాల్లో ఉండగా మీరు స్థలంలో లేచి నిలబడి ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 117వ కీర్తన 2 వచనాలు మాత్రం ఉన్నాయి. అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురా జీవాధిపతి యేసయ్య మీ కొందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 117వ కీర్తనకారుడైన దావీదు రచించిన భాగంలో నుంచిన ప్రభా మీ మహిమ గుణ ఔన్నత్య గుణగణాలు మేము గుర్తించినట్లు స్తుతించినట్లు తగిన సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుని ప్రభా బలహీనుడు ప్రభా కనికరించండి, మరుగుపరచండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 117వ కీర్తనకారుడు దావీదు రచిస్తూ 2 వచనాలు మాత్రమే పొందుపరచబడిన 150వ కీర్తనలో
ఈ 117 కీర్తన చాలా చిన్న కీర్తన, ఉన్నది 2 వచనాలే. కానీ 2 వచనాల్లో మనము సమ్మరైజ్ చేసి టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ద ప్రైజ్ ఆఫ్ ఆల్ పీపుల్, గాడ్ ఈజ్ వర్దీ టు రిసీవ్ ద ప్రైజ్ ఆఫ్ ఆల్ పీపుల్. ప్రజలందరి చేత, ప్రపంచంలోని ప్రజలందరి చేత కూడా స్తుతి నొందదగిన దేవుడు, విశ్వవ్యాప్తంగా దేవుని బిడ్డల చేత స్తుతించబడే దేవుడు, ఆరాధించబడే దేవుడు. ద ప్రైజ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ రేస్. తెగ, జాతి, ప్రాంత, భాష భేదము లేకుండా సర్వ మానవాళి, సర్వ శరీరులు, సర్వ మానవాళి ద్వారా విమోచించబడిన ప్రియబిడ్డలందరి ద్వారా కూడా ఆయన ఆరాధించబడుతున్న దేవుడు. ద ప్రైజ్ ఆఫ్ ఆల్ పీపుల్. ఇంగ్లీష్ బైబిల్లో మొదటి వచనమేమో 2వ వచనంగా కనబడుతుంది. తెలుగు బైబిల్లోని 2వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో మొదటి వచనంగా కనబడుతుంది. నేను ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న 2వ వచనాన్ని మొదటగా ప్రారంభిస్తూ తర్వాత తెలుగు బైబిల్లో ఉన్న మొదటి వచనాన్ని 2వ భాగముగా వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా 2వ వచనాన్ని మనం గమనిస్తే, సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఓ ప్రైజ్ ద లార్డ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ జెంటైల్స్, ప్రైజ్ హిమ్ ఆల్ పీపుల్. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ జెంటైల్స్, ప్రైజ్ ద లార్డ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, all the ethnic groups of the world, all the people groups of the world. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజా గుంపుల ద్వారా కూడా ప్రభువు జీవము కలిగిన దేవుడు ఆరాధించబడుతూ ఉండాలి. ఇక్కడ సమస్తమైన జనులు, సర్వజనులు, సర్వజనులు, సమస్త అన్యజనులు అనే 2 పదాలు కనబడుతున్నాయి. సర్వజనుల్లో ఇక్కడ దేవుని యొక్క నిబంధన జనులు ఉన్నారు, యూదులు, అలాగే యూదేతరులు, యూదులు కానివారు అన్యజనులు. మొదటి భాగంగా సమస్తమైన అన్యజనులారా యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. అందులోనే 2వ భాగముగా సర్వజనులారా ఆయన కొనియాడి యెహోవాను స్తుతించుడి. పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలును, యూదులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని నిబంధన జనులుగా దేవుడు ఎంచుకున్నాడు. కవెనెంట్ పీపుల్, దే వర్ చోజన్ పీపుల్ అండ్ కవెనెంట్ పీపుల్ బై గాడ్. ఇజ్రాయలైట్స్ or Jews were chosen and covenant people of God. ఇశ్రాయేలు యూదులు దేవుని చేత వారు ఏర్పాటు చేయబడిన వారు, నిబంధన జనులు, నిబంధన చేయబడిన వారు. యూదులు కాని వారు ప్రపంచంలో ఏ ఖండంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ ప్రాంతవాసులైనా వారందరూ కూడా అన్యజనులే. యూదులు కాని వారందరూ కూడా అన్యజనులే. పాత నిబంధనలో యూదులకు ఆయన నిబంధన చేశాడు, ఇశ్రాయేలుకు నిబంధన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సర్వ మానవ పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో తన రక్తాన్ని కార్చి నూతన నిబంధన చేసి ధైర్యంతో కృపాసన దగ్గరికి చేరే భాగ్యాన్ని దేవుడు నీకు, నాకు, సర్వ మానవారికి తను ఎందరు అంగీకరించును అనగా తన నామమున విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించును. యోహాను 1:12 ప్రకారంగా we have become the children of God by accepting Jesus Christ as our personal savior. యేసుక్రీస్తు ప్రభువా నా పాపమును క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకోండి అని ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఇక్కడ ఏ ప్రాంత వాసులైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రీడ్, కాస్ట్, రేస్ అండ్ రిలీజియన్, మతముతో లేకపోతే జాతితో లేకపోతే ప్రాంతముతో భాషతో సంబంధం లేకుండా యేసయ్య నాకు పాప క్షమాపణ కావాలి, పరలోకం కావాలి, యేసయ్య నీతో నాకు సహవాసము సంబంధం కావాలని ఎవరైతే కోరుకుని ఆయన ఆహ్వానిస్తారో దే హావ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారు దేవుని బిడ్డలుగా మార్పు చేయబడ్డారు. నూతన నిబంధన బట్టి మనం కూడా నిబంధన జనులం. రాజబాబు గారు ఒక చక్కని పాట రాశారు. నిబంధన జనులం నిరీక్షణాధనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదుము. నిబంధన జనులం. ఆనాటి ఇశ్రాయేలీయులు
వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం కోసం వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. నిబంధన చేయబడ్డారు. దేవుడు వాగ్దానం ప్రకారంగా వారు నిరీక్షించారు. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరమకానాను పరలోకములో ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన విశ్వాసులు, ఆయనతో సహవాసం సంబంధం ఉన్నవారు నిరీక్షణ కలిగి ఉన్నారు. మనము పరమకాలంలో చేరబోతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యెరూషలేము జయప్రవేశం గావిస్తూ ఉండగా ఆయన ఊరేగింపుతో వచ్చి యెరూషలేము మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ రూకలు మారుస్తున్నారు. పావురాలు, గువ్వలు వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారిని గద్దిస్తున్నాడు. మార్క్సు వార్త 11:17 జీసస్ క్లెన్స్డ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. జయప్రవేశంతో వచ్చిన ప్రభు యేసుక్రీస్తు మందిరంలో జరుగుతున్న వ్యాపారాన్ని చూసి ఆయన ఆగ్రహం చెంది, మార్క్సు వార్త 11:17 నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడలేదా? మీరు దానిని దొంగలోగుగా వ్యాపారం కేంద్రముగా చేస్తున్నారు. 100వ కీర్తన 1వ వచనం సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్స్, ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, సమస్త దేశములారా యెహోవాకు మీరు ఉత్సాహధ్వని చేయండి. ఆయన సన్నిధిలో ఉత్సాహగానం చేసి ఆయన కీర్తించండి, కొనియాడండి, ఆరాధించండి. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. 96వ కీర్తన 1వ వచనం యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. సమస్త జనములలో 3వ వచనం 96వ కీర్తన 3వ వచనం అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 65వ కీర్తన 2వ వచనం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఓ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, ఆల్ ద పీపుల్ విల్ కమ్ టు యూ. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఇర్మీయా గ్రంథం 23వ వచనం నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా. ఇర్మీయా గ్రంథం 32వ వచనం నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సర్వ శరీరులకు దేవుడవు నీవు, నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వ శరీరులకు దేవుడవు నీవు, నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తిగల దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవా. భారతదేశంలో ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనేటువంటి ఈ మిషనరీ సేవా సంస్థలు సంవత్సరానికి ఒకసారి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ని పిలుస్తారు. అందరినీ కలిపి ఒక 3 రోజులు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంటారు, నేషనల్ కాన్ఫరెన్స్. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రంలో పెడుతుంటారు. ఒక థీమ్ పెట్టి, అంశాన్ని పెట్టి ఒక్కొక్క రాష్ట్రంలో 3 దినాలు ఈ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఇలాగ ఇతర మిషనరీ సేవా సంస్థలు సదస్సు ఏర్పాటు చేస్తుంటారు 3 దినాలు. ఆ నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్లో ఆయా తెగలకు సంబంధించిన కొండ జాతి ప్రజలు, ఆటవిక అనాగరిక జాతి ప్రజలు వాళ్ళ యొక్క డ్రెస్ వేసుకొని వాళ్ళ భాషల్లో పాటలు పాడుతూ
డాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ వాళ్ళు ప్రభుని కీర్తిస్తూ ఉంటే ఎంత ముచ్చటకుంటుందో. సౌత్ ఇండియాలో ఆంధ్ర నుంచి ఒక తెలుగులో పాట పాడిన తమిళియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పాస్టర్స్ కావచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేక రిసోర్స్ పర్సన్తో పాటు నిర్వహించేవారు, ఆ సంస్థకు సంబంధించిన వారు, ఐఎం కానీ ఎఫ్ఎంబి కానీ, వారు మిషనరీస్. కొంతమంది ప్రమోషనల్ సెక్రటరీస్ ఉంటారు, కనుక ప్రమోట్ చేయడానికి మిషనరీ ఫీల్డ్లో ఉన్నటువంటి మిషనరీస్ ఉంటారు. ఇలాగా ఆయా స్థలాల నుంచి తీసుకున్నప్పుడు దాదాపు మోర్ దాన్ 2,000-3,000 పీపుల్, 2,000-3,000 మంది పైచిలుకు ఈ 3 దినాలు కూడా నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్లు, ఆ మిషనరీ కాన్ఫరెన్స్లోనే ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు, రిసోర్స్ పర్సన్స్ ఛాలెంజ్ ఇస్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, అడవుల్లో, ఎడారుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి యేసు అంటే ఎవరో తెలియదు. యేసు అంటే అదొక వస్తువా, యేసు అంటే అదొక విషయమా, అదొక జంతువా, యేసు అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. యేసు అనే పేరు వినని ఊరుండకూడదని అంటే మారుమూల ప్రాంతాలకి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో రాయబడిన రీతిలో సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త ప్రకటించబడును, అటు తర్వాత అంతమొచ్చును. దెన్ ఎండ్ షల్ కమ్. యేసయ్య అన్నాడు, గో ఇంటూ ఆల్ ది వరల్డ్, ప్రీచ్ ది గాస్పెల్ టు ఎవరీ క్రియేచర్. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి నా సువార్తని ప్రకటించండి, సమస్తమైన జనులను నాకు శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నగరాల్లోనే కాకుండా, పట్టణాల్లోనే కాకుండా, గ్రామాల్లోనే కాకుండా, మారుమూల ప్రాంతాల్లో, కొండలలో, ఎడారుల్లో, అడవుల్లో ఉన్నటువంటి వారికి, సర్వ ప్రజా గుంపులకు కూడా, ఫర్ ఆల్ ద పీపుల్ ట్రైబ్స్ అంతటా దేవుని సువార్త ప్రకటించబడాలి. దెన్ ఎండ్ షల్ కమ్. ఆ తర్వాత అంతం వస్తుంది. ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ బి ప్రీచ్డ్ టు ద ఆల్ క్రీచర్. సకల మానవానికి కూడా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త, కృపా సువార్త, నీతి సువార్త, నిత్య సువార్త, రక్షణ సువార్త, రాకడ సువార్త, మహిమ సువార్త ప్రకటన చేయబడాలి. ఆ తర్వాత అంతం వస్తుంది. యేసుక్రీస్తు ఆయన రాబోతున్నాడు. మహామహిమతో వేవేల దూతల పరివారంతో ఆయన మేఘాడుగా రాబోతున్నాడు. అంతకు ముందుగానే అన్ని స్థలాలకి, అన్ని ఖండాలు, సప్త ఖండాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి, రాష్ట్రాలకి, నగరాలకి, పట్టణాలకి, గ్రామాలకి, పల్లెలకి, మారుమూల ప్రాంతాలకి, అడవి జాతి ప్రజల మధ్యలోనికి, కొండలలోనికి, లోయల్లోని కూడా దేవుని యొక్క ప్రేమ సువార్త ప్రకటించబడాలి. ఎంత అద్భుతమైంది. ఈ విధంగా నేషనల్ మిషనరీ కాన్ఫరెన్సెస్ వారు ఏర్పాటు చేస్తున్నప్పుడు తమిళనాడులో నుండి డెలిగేట్స్ వస్తే వారు తమిళ్లో పాట పాడుతుంటే ఎంత ముచ్చట ఉంది. కేరళ నుంచి డెలిగేట్స్ వస్తే వాళ్ళు మలయాళంలో పాటలు పాడుతుంటే, ఇటు ఉత్తర భారతదేశంలో ఒరిస్సా నుంచి వచ్చిన ప్రజలు వారు ఒడిస్సా భాషలో పాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. బెంగాల్ నుంచి వచ్చిన వారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వారు బెంగాలీ భాషలో పాట పాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. హిందీలో పాటలు పాడుతుంటే చివరికి రీజనల్ లాంగ్వేజ్ అన్నీ అయిపోయిన తర్వాత మిషనరీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క భాషల్లో నుంచి, వారు తెగల్లో ట్రైబల్ గ్రూప్, కొండ జాతి ప్రజలు వాళ్ళ భాషల్లో పాటలు పాడి నృత్యం చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. దాదాపు 2-3 వేల మంది కలుసుకొని అందరూ కలిసి అందరికి వచ్చిన భాష అని అంటూ ఒకవేళ హిందీలో పాడుతుంటే, వీళ్ళు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పాడుతుంటే ఎంత రమ్యంగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది. మన భారతదేశానికి అతీతంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న విశ్వాసులు, సేవకులు, పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్స్, దైవ సేవకులు, కాపరులు, తర్వాత సువార్థికుని అందరూ కూడా ఒక చోట సమకూర్చాలని బెల్లి గ్రహం గారికి దేవుడికి మంచి ఆలోచించాడు. ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ ఆయన 1986 సంవత్సరంలో బెల్లి గ్రహం ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ తరఫున వారు ఇంటర్నేషనల్ ఐటనరీ ఈ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ కాన్ఫరెన్స్ వారు ఆమ్స్టర్డామ్లో 1986 సంవత్సరంలో వారు ఏర్పాటు చేశారు. అంతకుముందు కూడా 1983 సంవత్సరం, ప్రతి 3 సంవత్సరాలు కూడా ఈ ఇంటర్నేషనల్ పాస్టర్స్ అండ్ ఐటనరీ ఇవాంజలిస్ట్ కాన్ఫరెన్స్ వారు ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. ప్రతి కాన్ఫరెన్స్ కూడా ప్రతి 3 సంవత్సరాలకి డాక్టర్ బెల్లి గ్రహం గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకి 10,000 మంది పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళందరూ కూడా సమావేశంలో కూడుకొని వారికి దేవుని యొక్క 10 దినాలు 10 days 1986లో జరిగినటువంటి ఆమ్స్టర్డామ్లో జరిగిన ఇంటర్నేషనల్ పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ ఐటనరీ ఇవాంజలిస్ట్ కాన్ఫరెన్స్కి నాన్నగారు మన ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా వ్యవస్థాపకులు పాస్టర్ దేవదత్తన్ గారు, తండ్రి గారు కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. 10 దినాలు ఆమ్స్టర్డామ్లో జరిగిన కాన్ఫరెన్స్కి. ఆ కాన్ఫరెన్స్లోనే ఆనాటి విశ్వవాణిలో దేవుని వాక్యం అందించేది జోషి గారు, గుడివాడలో ఉన్నటువంటి పాస్టర్ అప్పికట్ల జాషువా గారు, ఇలా కొంతమంది దైవ సేవకులతో పాటు నాన్నగారు కూడా ఎంపిక చేయబడి ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. అక్కడ వారికి కొన్నిసార్లు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళు వినడానికి, మాట్లాడేది ఇంగ్లీష్లో అయినా కూడా బెల్లి గ్రహం గారు వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ వినడానికి వాళ్ళకి ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాళ్ళట. ఇయర్ ఫోన్లో బర్మాలో వాళ్ళ బర్మా భాషలో ట్రాన్స్లేట్ చేయబడి వాళ్ళకి ఇయర్ ఫోన్లు వినపడేదట. కొంతమందికి చైనా భాష ఇంగ్లీష్ రాదు వాళ్ళకి.
ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా అర్థం చేసుకోలేని ఎవరైనా చైనా వాళ్ళకి వస్తే వాళ్ళకి చైనా భాషలో అర్థం అవడానికి ఉన్న పాటున ట్రాన్స్లేట్ చేయబడుతుంటే ఇయర్ ఫోన్స్లో చైనా భాషలో తర్జుమా చేయబడిన ఆ మాటలు వాళ్ళకి వినబడేయట. అలా కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళ దేశాలకు సంబంధించిన భాషల్లో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయబడి వాళ్ళు ఆపరేట్ చేసుకుంటే చాలు. ఏ లాంగ్వేజ్ కావాలని వాళ్ళు ఆప్షన్ పెట్టుకుని చూస్ చేసుకుంటే ఆ భాషలో వాళ్ళకి దేవుని వాక్యం వినపడుతుండేది. కానీ మాట్లాడేది మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. కానీ ఎవరికి వాళ్ళు అర్థం కాకపోతే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో దేశ భాషల్లో వాళ్ళు వినడానికి వీలుగా ట్రాన్స్లేట్ చేసి ఇయర్ ఫోన్స్ వాళ్ళకి అందించారట. ఎంత అద్భుతమైంది! అంతమంది 10,000 మంది దైవ సేవకులు దైవజనులు కలిసి పాటలు పాడుతుంటే ప్రభుని స్తుతించండి. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో పాటలు పాడుతుంటే ఎంతో ముచ్చటగా ఉండేదట. ఆయా సమయాల్లో ఆ 10 దినాల కాన్ఫరెన్స్ వాళ్ళకి అవకాశం కల్పించేవాడు. ఇండియా నుంచి హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఇండియా నుంచి వెళ్తే జైలున్నటువంటి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా పాస్టర్స్ అండ్ డివాన్స్ అంతా కలిసి హిందీలో పాట పాడేవాడు. ఎవరికి వాళ్ళు నేషనల్ లాంగ్వేజ్ ఉన్న పాటలు వాళ్ళు పాడుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ముచ్చట పడేవాడు. ఇప్పుడు కొద్దిమంది మాత్రమే వాళ్ళ యొక్క జాతీయ భాషల్లో పాటలు పాడుతున్నారు. కానీ అందరూ కలిసి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పాట పాడుతుంటే 10,000 మంది ఒకేసారి పాట పాడుతుంటే నాన్నగారు అన్నారు, అరే పరలోకం దిగి వచ్చినట్టుందిరా. అందరూ కలిసి పాడుతుంటే మ్యూజిక్ వాయిస్తుంటే ఆ 10,000 మంది పాడుతున్నప్పుడు పరలోకం దిగించినట్టుంది. ఎంత సంతోషం కలిగిందని. అలాగే 5 10 మందిని గ్రూప్స్ చేశారట. పెద్ద హాల్ అది. 10 మంది గ్రూప్స్ చేసి ఆ గ్రూప్స్లో ఆ ప్రేయర్స్ మాత్రం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్నారు. ఒకేసారి 10,000 మంది ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తూ, ఒకవేళ భాష రానటువంటి వారు ఇంగ్లీష్ స్పష్టంగా రాలేకపోతే వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ 10,000 మంది ఒకేసారి ప్రార్థన చేస్తుంటే ఇక దేవుడు ఆగ్రహించి ఆస్వాదిస్తుంటే ఎంత ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. ప్రభు కృపలో అపాత్రుని అయోగ్యుడైన నాకు 2017లో ఏప్రిల్ మాసంలో ఇక్కడ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి పాస్టర్ జయకుమార్ బాబు గారు ద్వారా 10 మందిని డెలిగేట్స్ని ఇక్కడి నుంచి లండన్ తీసుకుని వెళ్ళారు 2017 ఏప్రిల్లో. అది 3 దినాల కాన్ఫరెన్స్. నాన్నగారు అటెండ్ అయింది 10 దినాల కాన్ఫరెన్స్. కానీ లండన్లో ఉన్నటువంటి హీత్రూ ఎయిర్పోర్ట్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రతి 30 సెకండ్లు కూడా ఆ ఎయిర్పోర్ట్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి 30 సెకండ్లు కూడా ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ప్రతి 30 సెకండ్లు కూడా ఒక ఫ్లైట్ కనుక టేక్ ఆఫ్ తీసుకుంటుంది, బయటకు వెళ్ళిపోతుంది. అలాగా ప్రపంచంలోనే ప్రతి 30 సెకండ్లు కూడా ఫ్లైట్ దిగడం, ఫ్లైట్ ఎక్కే అంత ప్రాధాన్యత సంతరించుకున్న హీత్రూ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే స్టోక్-ఆన్-స్టెంట్ అనేటువంటి స్థలంలో దాదాపు 300 మంది పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. 300 మంది. కొంతమంది యూకే నుంచి వచ్చారు. నేను అటెండ్ అయినటువంటి ఆ లండన్లో ఉన్నటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో 300 మందిలో కొంతమంది యూకే నుంచి వచ్చారు, కొంతమంది జర్మనీ నుంచి వచ్చారు, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు, కొంతమంది ఇండియా నుంచి వచ్చారు. అలాగా దేశాల నుంచి 300 మంది ఒకే స్థలంలో సమీకరించబడ్డారు. అక్కడ ఎవరి దేశానికి సంబంధించిన జాతీయ పాటలు వాళ్ళు పాడుతున్నారు. ఎంత సంతోషం కలిగిందో. మేము కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నాం. తర్వాత ఈ ఇండియాని మాత్రం డివైడ్ చేశారు. కేరళ వాళ్ళేమో మలయాళం పాడారు, మేము తెలుగు వాళ్ళతో కూడా తెలుగు పాట పాడాం. అలాగా వారి యొక్క రీజనల్ లాంగ్వేజ్లో జాతీయ భాషల్లో వారు పాటలు పాడారు. చివరికి అందరూ కలిసి ఆ 300 మంది ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఆ పాటలు పాడుతుంటే ప్రభుని స్తుతిస్తుంటే ఆరాధిస్తుంటే 5 సెల్ గ్రూప్స్ లాగా చేరి కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తుంటే ఒక మినీ హెవెన్, ఒక చిన్న పరలోకం అనగా అనుభూతిని ఆ రోజు అనుభవించినటువంటి సంభవం. దేవుడు అలాంటి అవకాశాన్ని దేవుడు నాకు కలుగజేశాడు. హీత్రూ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే స్టోక్-ఆన్-స్టెంట్ అని మేము ఉన్న స్థలానికి దగ్గరలోనే 3 గంటల ప్రయాణం మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ మాంచెస్టర్ నుంచి అక్కడ దగ్గరలో మా మేనమామ కూతుళ్ళు 2 ఉన్నారు, సునీత బ్యూలా అని. ఆ మేనమామ కూతురు 2 కూడా నన్ను ఆ 3 దినాల కాన్ఫరెన్స్లో వచ్చి కలుసుకోవడానికి, కనీసం నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. కనీసం ఇంత దూరం వచ్చారు కదా కలుద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళిద్దరూ నన్ను కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ కాన్ఫరెన్స్ సోమ మంగళ బుధ 3 దినాలు అయిపోయింది. ఆ 3 దినాలు వాళ్ళ సెలవులు లేవు. అందువల్ల వీకెండ్ అయితే బాగుండేది, మేము వచ్చేవాళ్ళం, కలుసుకునేవాళ్ళం, మా ఇంటికి కూడా మేము తీసుకుని వెళ్ళేవాళ్ళని ఆ భావన వారు వ్యక్తపరిచారు. కనుక ఇలాగా ప్రపంచంలో ఉన్న 100 మంది లేక 1000 మంది కనుక సేవకులంతా కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే ఎంత అది ఆనందదాయకమైంది. అందుకని ఆల్ ద పీపుల్ ఆఫ్ జెంటైల్స్, అన్యజనులందరూ కూడా ఆయన స్తుతించండి, కీర్తించండి, కొనియాడండి. 150వ కీర్తన ఉన్నాడు, ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ బ్రెత్ షల్ ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది కనుక ఊపిరి కలిగి ఉన్నారో, సర్వశరీరులు ఊపిరి కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తుతించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు
యెహోవాను స్తుతించడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇప్పుడు 117 కీర్తనలో ఇంగ్లీష్లోనేమో 2వ వచనం ఉంది, తెలుగులో మొదటి వచనం ఉంది. అదేమనగా యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఫర్ హిస్ మెర్సిఫుల్ కైండ్నెస్ ఇస్ గ్రేటర్ టువర్డ్ us అండ్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, ప్రైజ్ ద లార్డ్. సో 136 కీర్తనలు అంటున్నాడు, హిస్ మెర్సీస్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్, ఆయన కృప నిరంతరం ఉండును. 136 కీర్తనలో ఉన్న అన్ని వచనాల్లో ప్రతి వచనములో ఆ వచనంలో ఉన్న 2వ భాగం, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అని ప్రతి వచనంలో 2వ భాగం, హిస్ మెర్సీస్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. 103వ కీర్తన మనం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే మొదటి వచనంగా యెహోవా కృప మన ఎడల హెచ్చుకొన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిలుచును. 103వ కీర్తన 11వ వచనం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్. కృప అనే మాటకి నిర్వచనం ఏంటంటే అర్హత యోగ్యత లేని వ్యక్తి మీద అర్హుడైన యోగ్యుడైన వ్యక్తి చూపించే అపారమైన ప్రేమ, అనిర్వచనీయమైన ప్రేమ, జాలి కృపగా అభివర్ణించబడింది. నేను 10th క్లాస్ చదువుతున్న దినాల్లో స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, స్కూల్ ఎగ్గొట్టేసేవాడిని, సినిమాలు రోజుకు 3 సినిమాలు చూసేవాడిని. మా నాన్నగారి జోబులో డబ్బులు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయేవాడు, 100 రూపాయల నోట్లు తీసుకొని వెళ్ళిపోతుంది. స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. పరీక్షలు వచ్చినాయి, పరీక్షలు వస్తే కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. చివరికి ఏమైందంటే ఆ సంవత్సరము 10 మార్కులు మోడరేషన్ ఇచ్చారు, గ్రేస్ మార్క్స్. నేనైతే ఏం ప్రార్థన చేశానంటే, యేసయ్యా ఈరోజు కాపీ కొడుతున్నాను, పట్టుపడకుండా నన్ను కాపాడని ప్రార్థన చేశాను. ఆ మ్యాథమెటిక్స్ పరీక్ష, మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా గుండిగాబర్ అంటారు, సూత్రం రాకపోతే a+b² = a² + 2ab + b². ఇప్పుడు తెలిసింది, ఆ రోజు తెలియలేదు. కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశాను, కాపీ కొట్టని కూడా దేవుడు ఏం చేశాడంటే కాపలా పెట్టాడు ఇన్విజిలేటర్స్ని. ఆ విధంగా మరి ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్, నాకు అర్హత లేదు. నేను 10th క్లాస్లో 27 మార్కుల కంటే నాకు ఎక్కువ వచ్చే అవకాశం లేదు, పాస్ అవ్వడానికి అవకాశం లేదు. కానీ ఆ సంవత్సరం విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 100కి ఎన్నిసార్లు తిట్టినా కూడా 30% పాస్ అవ్వట్లేదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. అందుకని మొట్టమొదటి 3 మార్కులు ఇచ్చారట గ్రేస్ మార్క్స్, తర్వాత 5 ఇచ్చారట, తర్వాత 7 ఇచ్చుంటేనే ఫెయిల్ అయ్యిండేవాడిని. నాకు 27 + 7 కలిపితే ఎంత 34. నా మార్క్ లిస్ట్లో మాత్రం మ్యాథమెటిక్స్ 27 ఉంది, కానీ కింద మాత్రం పాస్ ఇన్ 3rd డివిజన్లోనే పాస్ అయినట్టు కనబడుతుంది, కానీ మార్క్స్ లిస్ట్లో మాత్రం 27. దానికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోమన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళంతా కూడా 10 మార్కులు యాడ్ చేసుకోండి. అప్పుడు 27కి 10 కలిపితే 37, ఇంకో 2 మార్కులు ఎక్కువైపోయినాయి. అంటే అర్హత లేదు నాకు, నేను ప్రమోట్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి ఆ సంవత్సరం ఆగిపోవాలి, మరుసటి సంవత్సరం నేను పరీక్ష రాయాలి. ఆ రోజుల్లో మార్చిలో పరీక్ష రాసి ఫెయిల్ అయిపోతే సెప్టెంబర్లో రాసేవాడు, సెప్టెంబర్లో కూడా రాసి ఫెయిల్ అయిపోతే మార్చిలో ఎంఎస్ఎం అనేవాడు, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చి అని. అలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ సెప్టెంబర్లో పరీక్ష రాయకుండా అప్పుడు కూడా ఫెయిల్ అయిపోతే మళ్ళీ మార్చిలో పరీక్ష రాయకుండా ఓవరాల్గా విద్యాశాఖ నా మీద గ్రేస్ చూపించింది. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ నా మీద చూపించిన గ్రేస్ ఎటువంటిదంటే, ఆయన గ్రేస్ మార్క్స్ ఇవ్వడానికి అర్హత ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్కి, నేనేమో పాస్ అవ్వడానికి నాకు అర్హత లేదు, ప్రమోట్ అవ్వడానికి నాకు అర్హత లేదు. అర్హత ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టరు అర్హత లేని నాకు 10 మార్కులు మోడరేషన్ లేక గ్రేస్ మార్క్స్ ప్రకటించిన తర్వాత ఈ వరవడిలో నేను కొట్టుకొని ఫెయిల్ అవ్వాల్సిన నేను 10th క్లాసు నేను పాస్ అయిపోయాను. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, యు ఆర్ సేవ్డ్ త్రూ గ్రేస్ బై ఫెయిత్, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, నాట్ బై వర్క్స్ అండ్ నో వన్ షుడ్ బోస్ట్ ఆఫ్ ఇట్. ఇది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయింప వీలు లేదు. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. రక్షణ మానవాళికి ఉచితంగా అనుగ్రహించబడిన దేవుని వరము. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, అనాథ శరణాలు, వృద్ధుల ఆశ్రమాలు ఇవన్నీ కూడా సామాజికమైన సేవలు. ఆస్తికుడైనా నాస్తికుడైనా అంటూ ఉంటారు, మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు మన పెద్దలు. అవసరతలో ఉన్న వ్యక్తి, బాధలో ఉన్న వ్యక్తి, ఇబ్బందులు ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తి, కృంగిపోయిన స్థితిలో ఉండగా ఎవరికైనా మనం సహాయం చేస్తే అది సామాజికమైన సేవ. దైవత్వాన్ని పుడికిపుచ్చుకున్న మానవత్వాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం. మానవుడు చేసే మంచి సామాజికమైన సేవలకు ప్రతిఫలం వస్తుంది.
ఆస్తికుడైనా నాస్తికుడైనా, దేవుడు ఉన్నాడు అనే భావన కలిగి ఉన్నా, దేవుడు లేడనేటువంటి భావన కలిగి ఉన్నా సరే, అవసరతలో ఉన్న వ్యక్తికి ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇక్కడికి అవసరతలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. అలాగా ఒకవేళ మనం అలాంటి సేవ చేస్తే, చాలా దానాలు ఉన్నాయి మనకి. అన్నాన్ని దానం చేస్తే అన్నదానం అంటారు, ఆవుని దానం చేస్తే గోదానం అంటారు, కళ్ళు దానం చేస్తే నేత్రదానం అంటారు, రక్తాన్ని దానం చేస్తే రక్తదానం అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రాణదానం చేశాడు, ఆయన రక్తాన్ని దారపోసాడు. He has poured out all his precious blood. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని దాచుకోలేదు, కానీ రక్తాన్ని మనం కొంత దాచుకొని దానం చేస్తాం. ఆయన రక్తాన్ని దారపోసాడు, ఆపాద మస్తకం నడినెత్తి పాదం వరకు కూడా. ప్రభువైన యేసుక్రీస్తు నిలువెల్లా ఆయన రక్తాన్ని నీ కోసం నా కోసం దారపోసాడు, ప్రాణాన్ని బలిదానంగా త్యాగం చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ! మానవుడు యొక్క తలంపులు పాడేయండగా యేసయ్య ఆ తలంపుల ద్వారా మానవానికి కలిగిన పాపానికి పరిహారం చేయడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించి రక్తాన్ని కార్చాడు. మానవుడి యొక్క చేతులు బాగుని కానీ చేతులు పాడైపోయిండగా యేసయ్య ఆయన చేతుల ద్వారా చేస్తున్నటువంటి చేతుల వల్ల కలిగిన పాపానికి పరిహారమై ఆయన చేతుల్లో శీలల చేత బిగించబడ్డాడు, రక్తము కారింది. మానవుడి యొక్క నడక తీరు పాడేయండగా, పాదాలు బాగానే ఉన్నాయి కానీ నడక తీరు పాడేయండగా, నడక తీరు ద్వారా చేసిన పాపమునకు, మానవాళి యొక్క పాపమునకు పరిహారమై యేసయ్య పాదాలు పేర్చబడి శీలలతో బిగించబడి ఆ రక్తము కారింది. మానవుడు గుండె బాగానే లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, ఆరోగ్యవంతమైన గుండె, నిమిషానికి 72 సార్లు. అంతరంగంలో పాపము దాగి ఉండగా, అంతరంగంలో పాపమునకు పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థమై ప్రభువైన యేసుక్రీస్తు పక్కలో బల్లెమి చేత పడవబడి రక్తాన్ని కార్చాడు. పంచగాయాలు, ఓం శ్రీ పంచగాయ నమః. వేదాల్లో ఏం చెప్పారంటే, పంచగాయాలు పొంది పావనమైన రక్తాన్ని కాచిన పరిశుద్ధురా నీకు నమస్సుమాంజలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా పంచగాయాలు పొంది, తల మీద ముళ్ళ కిరీటం, 2 చేతుల్లో శీలలు, 2 పాదాలు పేర్చబడి శీల, 5వ గాయముగా పక్కలో బల్లెం చేత పొడవబడి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తానికి వచ్చిన పరిశుద్ధుడు. ఎంత అద్భుతమైనది! రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ఎలా అనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 7వ వచనం రోమా 5:7, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. 8వ వచనం, అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. మనము పాపము ద్వారా మానవాళి కలిగిన ఉగ్రత నరకమైనట్టుగా నరక బారి నుంచి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎంత అద్భుతమైంది! ఏ బ్లైండ్ కెనాట్ లీడ్ ద అదర్ బ్లైండ్. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఇఫ్ సో హ్యాపెన్స్ బోత్ విల్ గెట్ ఇన్ టు పిట్. ఒకవేళ అలా గనక గుడ్డివాడు మరో గుడ్డివాడు త్రోవ చూడడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు గుంటలో పడిపోతారు. కొంతకాలం క్రితం సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ లేవు. ల్యాండ్ ఫోన్ చాలా తక్కువ మందికి ఉండేవి. సెల్ ఫోన్స్ లేవు, వైర్లెస్ మెసేజ్లు మాత్రమే ఉండేది, వైర్లెస్ ద్వారా మాత్రమే. ఎస్ఎంఎస్లు చేయడానికి అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆవిడ తన భర్త గారికి ఉత్తరం రాసింది. ఏమనంటే, నేను నా కుమారుడు ఇద్దరం కలిసి మేము వాడలో బయలుదేరి వస్తున్నాం, ఈ వాడు ఎప్పుడు వస్తుందో తీరానికి మీరు తెలుసుకొని మమ్మల్ని రిసీవ్ చేయడానికి మీరు రావాలి అని చెప్పేసి అని ఉత్తరం అందుకున్న వెంటనే చాలా కాలం తర్వాత తన భార్యను చూడాలని ఆశ ఆరాటం కలిగినాడు. చాలా కాలం తర్వాత తన కట్టుకున్న భార్యని కన్న కుమారుని చూడాలని ఉవ్విల్లుడుతున్నారు, ఆశపడుతున్నాడు. ఈ లోపల వాడ ప్రయాణం బయలుదేరింది. 170% ఆ సముద్రం మీద వాడ ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా ద షిప్ వాజ్ కాట్ ఇన్ ఫైర్ యాక్సిడెంట్. అకస్మాత్తుగా ఆ వాడ అగ్ని ప్రమాదానికి గురి అయిపోయింది. వెంటనే ఇక్కడికి వాడ నావికుడు కెప్టెన్ వైర్లెస్ తీసుకొని వైర్లెస్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. తీర ప్రాంతంలో ఉన్న అధికారులు అందుకొని ఆ ఇన్ఫర్మేషన్ అందుకొని వెంటనే లైట్ బోట్స్ని పంపించారు. దే ఆర్ నాట్ ఓన్లీ లైట్ బోట్స్, దే ఆర్ లైఫ్ బోట్స్ టు రెస్క్యూ ద పీపుల్ ఫ్రమ్ ఫైర్. అవి తేలిక పడవలే కాదు కానీ ఆ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారిని సురక్షితమైన ప్రాంతానికి తరలించే జీవపు పడవలు. ఈ పడవలు వెళ్ళిపోతున్న ఈ కాలిపోయినటువంటి ఓడ దగ్గర, అంటే మంటలు అంటుకున్నటువంటి ఓడ దగ్గరలో వెంటనే అక్కడ పడవలకు ఖండిస్తుందంట. ఎవరికి వాళ్ళు కట్టుపట్టలతో ఆ పడవలో ఎక్కాలి. వాళ్ళు ఎయిర్ బ్యాగులు కానీ సూట్ కేసులు కానీ ఏమీ తీసుకురావడానికి వీలేదు. ఎక్కువ వాళ్ళ బరువు పెడితే ఆ తేలిక పడవలు మునిగిపోతాయి. ముగ్గురికి అవకాశం ఉంది అని ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు ముగ్గురు కూడా ఆ తేలిక పడవలు ఎక్కి లైట్ బోట్స్ వెళ్ళిపోతున్నారు, తీరానికి వెళ్ళిపోతుండగా ఇక చిట్ట చివరిగా మంటలు ఎగిసిపోతున్న పరిస్థితుల్లో 4 వ్యక్తులు మిగిలిపోయారట.
ఆ నలుగురిలో ఏ ముగ్గురు వెళ్ళాలి? అక్కడ ప్రశ్న. మొదటిగా ఓడ నావికుడు. నేనే కనుక వైర్లెస్ మెసేజ్ ఇన్ఫర్మేషన్ నేను తీర ప్రాంతంలో అధికారులు నేను పాస్ చేసి ఉండకపోతే వీళ్ళందరూ కూడా ఈ అగ్ని ప్రమాదంలోనే చనిపోయి ఉండేవాళ్ళు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నేనే కారుకుంటు కనుక అనే ఉద్దేశంతో తను అప్రయత్నంగా పాదాలు తీసి పడవలో పెట్టాడు. రెండో వ్యక్తి కళ్ళ ముందే లక్షల కొలది వ్యాపారం అదంతా కూడా బుక్ అయిపోయింది. తను తీసుకెళ్తున్న వస్తువులు అంతా కూడా బుక్ అయిపోయి బూడిదైపోయింది. పోయింది వ్యాపారం, పోయింది డబ్బు, పోయింది. బతుకుంటే బలుసాకో, బ్రతుకు జీవుడా కలో గంజో అనే ఉద్దేశంతో నా భార్య బిడ్డలు చూసుకోవాలని చెప్పేసి అని నేను బతుకుంటే సార్ అనుకొని అతను కూడా స్వార్థపూరితంగా పాదాలు తీసి కాలిపోతున్న వాళ్ళలోంచి ఈ తేలిక పడవలో అడుగు పెట్టాడు. మిగిలిపోయిన తల్లి కుమారుడు. తల్లి అంటుంది, నాయన జీవితంలో నేను కొంత అనుభవించాను. నువ్వు 16 సంవత్సరాల యవనస్తుడివి, నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, మంచి మార్కులతో ఉత్తీర్ణుడై ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి కాంపిటేటివ్ పరీక్షలు రాసి మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించి వివాహం చేసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు, సమాజానికి మేలుకరంగా జీవించు, దేవుని నామానికి మహిమకరంగా జీవించు, నాయన నువ్వు వెళ్ళిపో, నేను మిగిలిపోతాను అని అంటుండగా కుమారుడు అంటాడు, అమ్మా నా ద్వారా కంటే నాన్నగారికి నీ ద్వారానే ఎక్కువ సంతోషం. నీవు సహధర్మచారిని, అర్ధాంగివి, సహజీవితాన్ని పంచుకున్నావు, మరణం తప్ప మరేది కూడా నిన్ను వేరు చేయడానికి వీలు లేదని ప్రమాణం చేశావు కదా, అమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మా, నేను మిగిలిపోతాను, నేను మిగిలి అగ్నికి ఆహుతి రగిలిపోతాను అని పిల్లోడు తల్లిని ప్లీడ్ చేస్తున్నాడు. ఈ లోపల తల్లి అంటుంది, బాబు నేను పెద్దదాన్ని, తల్లిని నాకు ప్రాణం పెట్టడానికి హక్కు ఉంది, వెళ్తావా లేదని గద్గద స్వరంతో మాట్లాడుతుంటే పిల్లోడు తల్లికి ఎదురు చెప్పలేకపోయాడు. అప్రయత్నంగా పాదాలు తీసి పడవలో పెట్టాడు. ఈ లోపల మంటలు ఎగిసిపోతున్నాయి. బాగా ఎగిసిపోయిన మంటలు తల్లికి అంటుకున్నప్పుడు పిల్లోడు కట శుభాకాంక్షలు చెప్తుంది, టాటా చెప్తుంది. మనం ఎవరైనా ట్రైన్ ఎక్కించేటప్పుడు, లేకపోతే ఫ్లైట్ ఎక్కించేటప్పుడు, లేకపోతే బస్సు ఎక్కించేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం? హ్యాపీ జర్నీ, శుభప్రదమైన ప్రయాణం కలగాలని చేతులు ఊపుతుంటామండి. అలాగా తల్లి అంట మంటలు అలుముకొని తన కుమారుడికి ఏం చెప్తుంటే, బాబు నీకు శుభప్రదమైన ప్రయాణం జరగాలి, నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేసుకొని గనుక భార్య బిడ్డలతో సంతోషంగా, సమాజానికి దీవెనకరంగా, లాభసాటిగా, ప్రయోజనకరంగా, దేవునామానికి మహిమకరంగా జీవించాలని అని మంటలు అంటుకొని శుభాకాంక్షలు తెలియజేస్తుంటే పిల్లోడు ఎదురు చెప్పగలడా? వాళ్ళిద్దరంట కనీసం కాలిపోతున్న ఓడ వైపు చూడలేదు. అయ్యో ఇక తల్లి అలాగా ఆహుతి అయిపోయిందే, త్యాగం చేస్తా ఉంది అని తల్లి వైపు చూడలేదు. కానీ వాళ్ళిద్దరు కూడా తీరం వైపు చూస్తున్నారంట. ఓడ నావికుడు, ఆ వ్యాపారస్తుడు. ఈ కుమారుడు మాత్రం ఆ కాలిపోతున్న తల్లి ఆ చేతులు ఊపుతుంటే తను చేతులు ఊపలేకపోతున్నాడు. ఏమని ఊపగలడు? అమ్మా నా కోసం బాగా కాలిపో, బూడిదైపో అని చేతులు ఊపగలడా? అలాగా కుమ్మిలి ఏడుస్తున్నాడు. కొంతసేపటికి తల్లి పూర్తిగా దగ్ధం అయిపోయింది. పిల్లోడు తీరానికి వచ్చేసాడు. తండ్రి ఆ పిల్లోడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, కానీ ఆనంద బాష్పాలు లాల్చి, బాబు వేర్ ఇస్ మమ్మీ, డాడీ దేర్ ఇస్ నో మమ్మీ, నో మోర్ మమ్మీ, అమ్మ లేదు, అమ్మ రాదు, దేర్ ఆర్ నో అదర్ బోర్డ్స్, ఇక వేరే పడవ లేవు, దిస్ ఇస్ ద లాస్ట్ బోర్డ్, ఇదే చివరి పడవ. 16 years ago she gave me birth and life. 16 సంవత్సరాల క్రితం డాక్టర్లు సలవించిన రీతిలో తగు జాగ్రత్తలు తీసుకొని నాకు జన్మతో పాటు ప్రాణాన్ని ఇచ్చింది. ఇప్పుడు 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్న నా జీవితాన్ని పొడిగించడానికి she has extended the life to me by losing her life in the fire. అగ్నికి ఆహుతయి నాకు ఈ 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్న నన్ను జీవాన్ని తల్లి పొడిగించింది. ఆమె తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఎంత అద్భుతమైన ప్రేమ! నీ కొరకు నా కొరకు కూడా పాపములో చనిపోయి నరకములో అగాధములో అగ్నిగుండంలో హాహాకారం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్యవర్తిగా ఆయన సిలువలో వేలాడాడు. మూల్యాన్ని చెల్లించాడు. అపారమస్తకం తన రక్తాన్ని కార్చాడు. మరణం మీద విజయాన్ని ప్రకటించి మహిమలో స్థలం సిద్ధపరిచిన యేసు ఆయన్ని నీవు నేను స్తుతించాలని, నీ విషయంలో నా విషయంలో ఆయన కృప హెచ్చుగా ఉన్నది, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది అని 103వ కీర్తన 11వ వచనంలో రాయబడినట్లు ఆయన కృప హెచ్చుగా ఉన్నది. కృప అంటేనే అర్హత లేని వ్యక్తి మీద అపారమైన ప్రేమ చూపించబడిన విషయము. కానీ అంతకంటే హెచ్చైనటువంటి ఆ దేవుని యొక్క ఆ కృపని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ఉదయకాలం నరక బారి నుంచి నన్ను తప్పించావు తండ్రి. యేసయ్య నేను నిన్ను స్తుతించకుండా ఉండగలనా, ఆరాధించకుండా ఉండగలనా? సర్వజ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద జెంటైల్స్, అన్ని జనులారా, ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, సర్వజనులారా ప్రభుని స్తుతించండి, ఆరాధించండి. కారణం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని పణముగా పెట్టి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను తన సొత్తుగా చేస్తున్నాడు. ఆయన మనం స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, యెహోవా మీద కృతజ్ఞతన పాడుడి, యెహోవాను స్తుతించుడి. ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా స్తుతించాలి, ఆరాధించాలని. ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఈ పునరుద్ధానంలో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఒకప్పుడు నీవు నేను కూడా దూరంగా ఉన్నాము. దేవునికి దుఃఖాన్ని మనస్తాపాన్ని కలిగిస్తుండగా, విగ్రహాలను అనే అజ్ఞానంలో ఉంటుండగా ప్రభు చూపినటువంటి ఆ కృపను, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండగల మీరున్న ఇంటిలో గృహంలోని 2-3 కలిసి మీరు వ్యక్తిగతంగా ప్రభు స్తుతించి ఆరాధించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.
10 నిమిషాలు వ్యక్తిగతంగా మరి ప్రభువును స్తుతించి ఆరాధించినట్లుగా మీరు సమయాన్ని గడిపినందుకు ప్రభునామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం. లెట్ us stand together as a corporate body and praise the Lord. ఒకప్పుడు అన్ని జనులు ఉండగా ప్రభు స్వరక్తం అర్హత లేని యోగ్యత లేని మన మీద దేవుని చూపించిన అపారమైన ప్రేమ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఒకప్పుడు అన్ని జనులు ఉన్నాము. ఇప్పుడు ప్రభువుని అంగీకరించి ధన్యులుగా చేయబడి మనము కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించేద్దామా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను, నీ కృప నన్ను వీడకా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. అందరం కూడా చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం, ఆనందిద్దాం. ఆయన కన్నుల కన్నీరు తుడిచిన దేవుడు, మన హృదయంలో నివసిస్తున్న దేవుడు. ప్రభుని ఆరాధించుదాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, నా హృదయములో వసిస్తున్న యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, తన రక్తములో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, తన వాక్యముతో నన్ను తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా, తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. దయమేడా జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వజనులారా ఆయన్ని స్తుతించండి, సర్వ అన్యజనులారా ఆయన స్తుతించండి. నిబంధన జనులు ఇశ్రాయేలు అయి ఉండగా, యూదులై ఉండగా, యూదులు కానీ యూదేతరులైన అన్యులైన వారు ప్రపంచంలో ఉన్న నీ రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారికి నూతన నిబంధన జనులుగా మమ్మల్ని చేసుకున్నారు తండ్రి. మీ శిలువ రక్తం చేతన తండ్రి సంధి చేశారు ప్రభా. మీ స్వాస్థ్యంగా మీరు మమ్మల్ని పరలోకానికి స్వాస్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడుగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, నీకు వందనాలు. అర్హత లేని మా మీద అపాత్రులము అయోగ్యులము నిమిత్త మాత్రమైన ప్రభా, నరక పాత్రులమైన మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మా కొరకు త్యాగమై ప్రాణాన్ని నా తండ్రి అర్పించి బలియాగమై అబాధ వస్తుకు నిలువెల్లా సిలువలో రక్తాన్ని కార్చి మీరు జరిగించిన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రభా. అటు వారం ప్రభు తండ్రి, ఈ ఘనమైన మహోన్నతమైన ఉత్కృష్టమైన పరిసరలో మీరు అనుకరించిన పాలిభాగాన్ని బట్టి, నమ్మి అప్పగించిన బాధ్యతలు బట్టి నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఎన్నోసార్లు దూరమైన దుఃఖాన్ని మనస్తాపాన్ని కలిగించిన జాలిపడిన దేవుడుగా సవరించి ప్రక్షాళన చేసి సమీపతులు చేసిన నీ ప్రేమకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఏ విధము చేతులైనా నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభా. అల్పుడును ప్రభా సర్వ మానవాళి పాపను ప్రాయశ్చిత్తార్థమై కలవసిల్లో కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా అనుగ్రహించబడిన అమూల్యమైన రక్షణ బాధ్యత చేతపుచ్చుకుని ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ఆత్మీయుల సమక్షంలో వందనములు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలము వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ రాంబాబు గారు
వారు కొంతకాలం బేరింగ్స్ కంపెనీలో 2 తెలుగు రాష్ట్రాలకి సేల్స్ మేనేజర్గా పనిచేసి ప్రభు వారికి ఇచ్చిన పిలుపు మేరకు ఆత్మల భారంతో నింపబడి ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడే సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడే వారు తార్నాకలో ఉన్న సికింద్రాబాద్ తార్నాకలో ఉన్న హెబ్రోన్ అసెంబ్లీ బ్రాంచ్ అయినటువంటి హోరేబులో వారు సంఘ పెద్దకున్నారు. ఆ తర్వాత వారు రిజైన్ చేసి పిలుపు మేరకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ మేరకు వారు ఉద్యోగానికి రాజీనామా చేసి వారు సంపూర్ణ పరిచయంలో సర్వెంట్ ఆఫ్ గాడ్ గా సంఘ పెద్దగా హెబ్రోన్ అసెంబ్లీకి సంబంధించినటువంటి తార్నాకలో ఉన్న 7 అనుబంధ బ్రాంచీల్లో వారు సేవకుడిగా సర్వెంట్ ఆఫ్ గాడ్ గా సంఘ పెద్దగా ప్రభు పరిచయం వాడబడుతున్న కారణం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయా సమయాల్లో విజయవాడ వచ్చినప్పుడు కూడా మరి దేవుని వాక్యం అందిస్తూ మనల్ని బలపరుస్తున్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఆయా ప్రాంతాలు ట్రైబల్ మినిస్ట్రీ IEM FMEB ఇండియా యూరోప్ క్రూసేడ్ ఇలాంటి ట్రైబల్ మినిస్ట్రీస్ అలా రాధాకృష్ణ గారి ద్వారా ఆయా స్థలాల్లో మరి జరుగుతున్నటువంటి ఆటవిక అనాగరిక ప్రజా గుంపుల మధ్యలో జరిగించబడుతున్న పరిచయంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. వారు కూడా మరి ఆ ప్రాంతాలు సందర్శించి వారు ఈ ట్రైబల్ మినిస్ట్రీ పట్ల భారాన్ని పెంపొందించుకున్నారు. వారు దేవుని వాక్యాన్ని నుంచి మాతో స్వచ్ఛందంగా సహకారాన్ని సేవలను అందిస్తున్న కారణం బట్టి సంతోషిస్తున్నాను, ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రజలు రాంబాబు గారు ఈ ఉదయకాలం దేవుని వాక్య అందిస్తున్న ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. మనము ఈ ఆదివారం ఇంతవరకు దేవుని నామాన్ని మహింపరచడానికి ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృపను చెప్పాడు. ఈ దినమున మనము ముఖ్య వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి వాక్యమును చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనము 26 నుంచి 32 వరకు చదువుతున్నాను. నేను కూడా మీరు మీ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి చదవాలని మనవి చేస్తున్నాను. మరియు సొలొమోను సేవకుడైన యారోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరాదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహు, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకు లేచుట హేతువేమనగా సొలొమోను మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యారోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించెను. అంతటా యారోబాము యెరూషలేములో నుండి బయలు వెడిలిపోగా షిలోనీయుడును ప్రవక్తయుగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రమును ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయిను. అంతటా అహియా తాను ధరించుకొనినయున్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యారోబాముతో ఇట్లన్ను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీయుల దేవతలకు, కేమోషును మోయాబీల దేవతలకు, మిల్కోమును అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచుకున్న మార్గములో నడవకయున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేం పట్టణమును కోరుకొని ఉన్నాను. ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి వానికి ఒక గోత్రం ఉండనెత్తును, రాజ్యము ఉండనెత్తును. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైనటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామమున అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమున తండ్రి ఈ ఉదయకాలమున మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మొదటి రాజుల గ్రంథంలో మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని తండ్రి 11వ అధ్యాయం 26 నుంచి 32 వరకు మేము చదువుకున్నటువంటి లేఖన భాగాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వినగల చెవులను, గ్రహించగలిగిన మనసును, లోబడే జీవితాలను దయచేయండి. నిలవబడి వాక్య పరిచయం చేస్తున్న నన్ను కూడా తండ్రి మీ సిలువు చాటును మరుగుపరచండి. ఏ యోగ్యత లేని వాడని తండ్రి పెంట కుప్పం మీద దరిద్రుడిగా జీవిస్తూ ఎన్నిక లేని వాడనిగా నేను జీవిస్తున్నప్పుడు తండ్రి మీరు నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు. అద్వితీయ కుమారుడు, రక్షకుడు, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో చేసిన బలియాగములో నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకున్న ఆ సిలువ బలియాగం నందు నాకు విశ్వాసమును అనుగ్రహించి ఆ పరిశుద్ధ రక్తధారలలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నన్ను మీ బిడ్డగా చేసుకుని నాకు మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ, నిత్య జీవమును వరమనకై వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున నేనేమై ఉన్నాను అదంతయు యేసుక్రీస్తు ప్రభు వారి కృపయ్య ఉన్నాను. ఈ దినమున తండ్రి చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించి ముందుకు సాగనైంటుండగా యెహోవా సెలవిచ్చినదేమనగాని తండ్రి నీ వాక్యమును స్వేచ్ఛగా ప్రకటించగలిగినట్లు ఆత్మలో స్వాతంత్రం అనుగ్రహించండి.
కృప కొరకు అప్పగించుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారి శిరసత్వము, రాజరికము, ఏలుబడి, అధికారము, ప్రభుత్వం క్రిందకు నన్ను నేను తెచ్చుకుంటున్నాను తండ్రి. మీ నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, ప్రకటించబడాలి, హెచ్చించబడాలి తండ్రి. నన్ను కేవలం మీ సిలువ చాటును మరుగుపరిచి నోటి పొరగా వాడుకునమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజ్య పరిపాలనలో చివరి దశలో తాను అనేక మంది అన్యజాతుల స్త్రీలను వివాహం చేసుకుని వారు నడిపించిన రీతిగా తాను విగ్రహాలను మొక్కుతూ చేస్తూ ఆ యెరూషలేం పట్టణంలో దగ్గర ఉన్నటువంటి కొండల మీద వారికి గుళ్ళను కట్టిస్తూ దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై వాటిని చేయవద్దని చెప్పినా వినకుండా తన భార్యల మాట విని మార్గంన సొలొమోను తప్పిపోయిన వాడిగా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు సొలొమోనుకు విరోధంగా ఈ ఎఫ్రామీయుడైనటువంటి యారోబామును లేపిన వాడిగా ఉంటున్నాడు. దానికి ముందు ఇంకొక మాట చూస్తా అంటే హదదు అని ఇంకొక అతన్ని కూడా లేపాడు. చూడండి 14 వచనం, 11వ అధ్యాయం 14 వచనం. యెహోవా ఎదోమీయుడైన హదదు అని ఒకనిని సొలొమోనుకు విరోధంగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. సొలొమోను 2 సార్లు దేవుడు తనకి ప్రత్యక్షమై దర్శనం ద్వారా హెచ్చరిక చేసిన సొలొమోను తాను పాపము చేస్తూ దేవునిని వెతకకుండా దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు సొలొమోనుకు విరోధంగా హదదును లేపాడు, యారోబామును లేపాడు. ఈ యారోబాము ఎఫ్రాయిమీయుడైనటువంటి నేబాతు కుమారుడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ఇందాక 11వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడింది. ఇతడు 26వ వచనం మధ్య నుంచి చదువుతున్నాను చూడండి. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహు, ఆమె వెధవరాలు. మాట మనం గమనిస్తుంటే ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంత గ్రంథంలో కానీ రాజులకు వారి తల్లి పేర్లు ఇవ్వబడుతూ వచ్చినాయి సహజంగా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాజులకు వాళ్ళ తల్లి పేర్లను ఇస్తూ వచ్చాడు? కారణం ఏమిటంటే వారు ఏ విధంగా తమ పిల్లలను పెంచి పెద్ద చేశారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తల్లి పేరే రాయబడింది కానీ తండ్రి పేరు రాయబడలా. నేను అనేక చోట్ల రాజుల గ్రంథంలో చూసినా, దినవృత్తాంతాల గ్రంథంలో చూసినా కానీ తల్లి పేరు చెప్తూ వచ్చింది. ఇక్కడ తల్లి పేరు ఏం చెప్పాడు? ఆమె పేరు జెరుహ, ఆమె విధవరాలు. ఆమె అతన్ని పెంచి పెద్దవాడిని చేసింది. అతడు రాజు మీదకు లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమున కలిగిన బీటలో బాగు చేయుచుండెను. బాగు చేస్తూ ఉన్నాడు. అప్పుడు యారోబాము గురించి అక్కడ చెప్తున్నాడు. అయితే యారోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. అతడు పని యందు భారం కలిగిన వాడు, శ్రద్ధ కలిగి పని చేస్తాడని చెప్పి సొలొమోను రాజు యారోబామును అధికారిగా నియమించాడు ఎఫ్రాయిమీల మీద. నియమించినప్పుడు అతడు అంతటా యారోబాము 29వ వచనం చదువుతున్నాను చూడండి. యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా, యెరూషలేములో నుండి బయలు వెడలిపోతున్నాడు బయటికి. కారణం, వెట్టి పనులు చేయించే వారి మీద, తన గోత్రపు లేనటువంటి ఎఫ్రాయిమీల మీద, యోసేపు సంతతి వారి మీద అధికారిగా నిర్ణయించాడు. వారు అక్కడ వెట్టి పనులు చేస్తున్నారు, వారి మీద అధికారిగా నియమించాడు. తాను యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా సీలోనీయుడగు ప్రవక్తయగు అహియా అని అతనికి మార్గమందు క్రొత్త వస్త్రములు ధరించుకున్నటువంటి అహియా కనపడి తన వస్త్రాన్ని చింపి 12 తునకలుగా చింపి యారోబాముతో ఇట్లను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు 32వ వచనం చదువుతున్నాను. అష్టారోతు అను సీదోనీల దేవతను, కేమోషోను మోయాబీలు దేవతను, మిల్కోను అమ్మోనీల దేవతలకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్లడను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములను నడకయున్నారు గనక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. ప్రియులారా, సొలొమోను తన మార్గంలో తప్పిపోయాడని దావీదు సెలవిస్తూ సొలొమోను దగ్గర నుండి నేను రాజ్యమును తీసివేసి 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను యారోబాము అని చెప్పి అహియా ప్రవక్త ద్వారా దేవుడు యారోబాముతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు యారోబాముకి 10 గోత్రాలు వాళ్ళు కూడా ఇశ్రాయేలీల ప్రజలు. రెహబాము సొలొమోను మృతి పొందిన తర్వాత రెహబాము పరిపాలన చేసేటప్పుడు
12వ అధ్యాయంలో చూస్తుంటే రెహాబాము దగ్గరికి ఇశ్రాయేలీలందరూ వచ్చి మొదటి వచనంలో 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటారంటే, మా మీద బరువైన కాడిని నీవు ఉంచావు. 4వ వచనంలో 12వ అధ్యాయం 4వ వచనంలో, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినలా మేము నీకు సేవ చేయుదుమని ఇశ్రాయేలీలు రెహాబాము, సొలొమోను కుమారుడైనటువంటి రెహాబాము దగ్గరికి వర్తమానం పంపారు. సరే, సొలొమోను పంపినప్పుడు అతడు ఏమన్నాడో తెలుసా? 3 దినముల తర్వాత రెహాబాము అన్నాడు, 3 దినముల తర్వాత తిరిగి నా యొద్దకు రండి, నేను మరలా మీకు ఏమి చేయాలో నేను చెప్తానని చెప్పాడు. మనకు తెలిసిన విషయమే, రెహాబాము తనతో పాటు యవనస్తులైన వారి యొద్ద విచారణ చేశాడు. తన తండ్రితో పాటు ఉన్నటువంటి వారి దగ్గర అనుభవం కలిగిన వారి వద్ద కూడా విచారణ చేశారు. అనుభవం కలిగిన వారిని దయగా నువ్వు చూస్తే వారు నీకు దాసులుగా ఉంటారు అని చెప్పారు. తనతో పాటు ఉన్నటువంటి యవనస్తులు ఏం చెప్పారంటే, నువ్వు వారిని చబ్బుకులతో కాదు కొరడాలతో శిక్షిస్తే వారు లోబడతారు తప్పకుండా అని చెప్పారు. కానీ రెహాబాము, యవనస్తుడైనటువంటి రెహాబాము తన తండ్రి అయినటువంటి సొలొమోనుతో ఉన్నటువంటి వృద్ధులు చెప్పిన ఆలోచనను పక్కన పెట్టి యవనస్తులైనటువంటి తన స్నేహితులు చెప్పినటువంటి ఆలోచనను అమలుపరిచాడు. అమలుపరిచేతలకి ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసి, మాకు యెష్షయి కుమారుల్లో మాకు భాగం లేదు మేము అని చెప్పి యారోబాముని తమ మీద రాజుగా నియమించుకుని వారు 10 గోత్రాలు వాళ్ళు అహియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన రీతిగా తమ మీద రాజుగా నియమించుకుని ఇశ్రాయేలు 10 గోత్రాలు వాళ్ళు యూదా గోత్రం నుండి వేరైపోయారు. మొత్తము 12 గోత్రాలు. 12 గోత్రాల్లో యూదా గోత్రము దావీదు సంతతికి చెందిందును, బెన్యామీను గోత్రము సొలొమోను సౌలు కుమారుడు సౌలు బెన్యామీను గోత్రపు వాడు కదా, సౌలు గోత్రము. ఈ 2 గోత్రాలు మాత్రమే యూదా గోత్రములో ఉన్నాయి. మిగతా 10 గోత్రాలు కూడా ఇశ్రాయేలు దేశంలో, ఆ 10 గోత్రాలు కూడా యారోబామును రాజుగా ఎన్నుకున్నాయి. రాజుగా ఎన్నుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి. 12వ అధ్యాయం 25వ వచనం, 12వ అధ్యాయం 25వ వచనం, 25 నుంచి 33 వరకు చదువుతున్నాను. మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదవాలని మనవి చేస్తున్నాను. తర్వాత యారోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చడ కాపురముండి అచ్చడ నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండినడలా ఈ జనుల హృదయము యోధారాజైన రెహాబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహాబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యారోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచును. దాను వరకు ఈ 2లో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పంచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యారోబాము యూదా దేశము జరుగు ఉత్సవం వంటి ఉత్సవము 8వ మాసము 15వ దినమున జరప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించవచ్చును. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేటుకు తానే బలిపీఠం ఎక్కెను. యవనస్తుడైనటువంటి మహాబలాఢ్యుడైనటువంటి యారోబాముకి దేవుడు అధికారం ఇచ్చి 10 గోత్రాలను అప్పగిస్తే దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉండవలసినటువంటి యారోబాము యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఇశ్రాయేలీలు ప్రజలందరూ దేవుణ్ణి సేవించడానికి యెరూషలేముకి వెళ్తారు. నా దగ్గర నుండి వాళ్ళు మరలా రెహాబాము వైపు తిరుగుతారు అని చెప్పి తన సొంత ఆలోచన చొప్పున తన అధికారమును, తన యొక్క రాజరికాన్ని, తన పదవిని నిలబెట్టుకోవడానికి ఆలోచన చేసి ఈ జనులు యెరూషలేములో దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవించడానికి వెళ్ళి రెహాబాము వైపు తిరుగుతారేమని తన సొంత ఆలోచనతో దేవునికి విరోధంగా పాపం చేశాడు. 2 బంగారపు దూడలను చేయించాడు. 2 బంగారపు దూడలను చేయించి
ఐగుప్తులో నుండి చూడండి, ఆ మాట చక్కగా చెప్పబడింది. 28వ వచనం, ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పెంచి యెరూషలేము పోవుట మీకు బహు కష్టము. 29, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ప్రియమైన వారలారా, మనం గమనిస్తుంటే తనకు రాజుగా ఉండడానికి దేవుడు అర్హతనిచ్చాడు, 10 గోత్రాలను అతనికి ఇచ్చాడు. కానీ అతడు చేయవలసిన పనిని చేయక దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచి యెరూషలేమునకు దేవుని మందిరానికి వెళ్తే యూదావారు ఏమి తనకు అభ్యంతరం చెప్పరు. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ దేవుడు కోరుకున్నాడు. దావీదు వరకు ఒకటే రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము ఎందుకు 2గా చీలిపోయిందో సొలొమోను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు యారోబామును లేపి యారోబాముకి 10 గోత్రాలను, మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహాబాముకు 2 గోత్రాలను ఇచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని తాను దుర్వినియోగం చేశాడు. తన సొంత ఆలోచన చేత ఇశ్రాయేలీయుల ప్రజలను మార్గం తప్పించి పాపం చేయటానికి కారకుడయ్యాడు. 2 బంగారు దూడలను చేయించి ఐగుప్తులో నుండి మిమ్మలను రప్పించిన దేవుడు ఇవే, వీటికే మ్రొక్కండి, వీటినే పూజించండి అని చెప్పి అక్కడ ఒక మాట చెప్పబడింది. లేవీయులు కాని వారిని, సాధారణమైన జనమును అక్కడ వారిని యాజకులుగా నియమించాడంట. ప్రియమైన వారలారా, తాను చేసినటువంటి తప్పులను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ విధంగా 8వ నెలలో తాను ఒక ఉత్సవం చేయటానికి నిర్ణయించి ధూపం వేయటానికి తానే బలిపీఠం ఎక్కాడు. యారోబాముకు దేవుడు రాజ్యం అనుగ్రహించి పరిపాలించమనిస్తే తన అధికారం కోసం తాను దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. నిజదేవుణ్ణి ఎరగనివాడిగా ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నిజదేవుణ్ణి ఎరగనివాడిగా ఉంటున్నాడు. నిజదేవుణ్ణి ఎరిగిన వాడైతే తాను ఆ మాట చెప్పేవాడు కాదు. చూడండి, దాని కింద ఒక మాట చదువుకుందాం. 13వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి 10 వచనాలు. అంతటా దైవజనుడైనటువంటి ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యారోబాము బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న అగ్ని ఒలికిపోవటే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. 4వ వచనం. బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యారోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. తర్వాత 5వ వచనం. దానిని వెనుక తీసుకున్నట్టుగా అతనికి శక్తి లేకపోయిను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలుగాగా బుగ్గి దాని మీద నుండి వెలిగిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైనా, ఈ మాటను గమనించండి, యారోబాము అంటున్నాడు నీ దేవుడైనా, అంటే ఆ రాజును తన దేవుడిగా యారోబాము రాజు నీ దేవుడు అంటున్నాడే కానీ నా దేవుడు అని చెప్పి చెప్పలేకపోతున్నాడు. అంటే తనలో రక్షణ అనుభవం లేనివాడుగా ఉంటున్నాడు. ప్రియులారా గమనించండి, నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలను కొని గనుక రాజు చెయ్యి మరలా బాగయి మునుపటి వలె ఆయను. అప్పుడు 27వ వచనం. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనము, నీకు బహుమతిని దైవజనుతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనను, నేను నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతోనను. అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరొక మార్గమున తిరిగిపోయాను. మనము చూస్తుంటే చదువుకున్న లేఖన భాగాన్ని చూస్తుంటే దైవజనుడు యూదా దేశం నుండి వచ్చినటువంటి దైవజనుడు ప్రకటన చేసిన రీతిగా బలిపీఠము బద్దలైపోయింది, బుగ్గి జలిపోయింది, అతని యారోబాము చెయ్యి ఎండిపోయింది. మరలా నీ దేవుడు అయినటువంటి యెహోవాకు ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేస్తే చెయ్యి మరలా బాగుపడింది. నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇచ్చి బహుమానం తీసుకెళ్ళమంటే దేవుడు చేసిన హెచ్చరిక చొప్పున నేను నీ ఇంటికి రాను
నీ ఇంట భోజనం చేయను, నీ ఇంటిలో నువ్వు నాకు సగం ఇచ్చినా కానీ నేను తీసుకోనని చెప్పి ఆ మార్గమున కాక వేరే మార్గమున వెళ్ళిపోయిన వాడిగా ఉంటున్నాడు. దీనిని బట్టి మనం గమనిస్తుంటే తాను యెహోవా దేవుడు ఎటువంటి దేవుడు, తాను రోషం కలిగిన దేవుడని, పౌరుషం కలిగిన దేవుడని, తనకు ఎందుకు రాజ్యం ఇచ్చాడో కూడా గుర్తించలేని స్థితిలో యారోబాము ఉంటున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, నామకార్థ క్రైస్తవుడని చెప్పుకోవాలి మనం ఒక విధంగా గమనిస్తే. ఎందుకంటే ఎఫ్రామీయుడు తాను యూదా గోత్రములు మరి ఒక మనషే ఎఫ్రాయిమీలు యోసేపు సంతతి వారు, తాను దేవుడు నిజదేవుడిని ఎరగని వాడిగా ఉంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకు దయచేసి బతిమాలుకో. ప్రియమైన వారలారా మనం గమనిస్తే ఈ దేవుడు నీ దేవుడుగా ఉంటున్నాడా? ఈ ఉదయకాలమున గమనించండి. నా దేవుడు అని నీవు చెప్పగలుగుతావా? నా దేవుడు సజీవుడు అని నీవు చెప్పగలుగుతావా? ఆ అనుభవం నీకు లేకపోతే ఇవాటి కూడా ఇంకా నీవు నామకార్థ క్రైస్తత్వంలో ఉన్నట్టే. క్రైస్తవ కుటుంబంలో నీవు జన్మించి ఉండొచ్చు. యేసుక్రీస్తు నీ కొరకు ఏమి చేశాడో, నీవు ఏ స్థితిలో నుండి నిన్ను రక్షించాడో నీవు గుర్తెరగలేని స్థితిలో ఉంటే నీవు నామకార్థ క్రైస్తవుడవే. ఆ దేవుని నిజదేవుని ఎరగని వాడుగా నీవు ఉంటున్నావు. ఆ దేవుడికి తప్ప వేరొక దేవతలను పూజించకూడదు, చేయకూడదు, సాగిల పడకూడదు అని చెప్పినటువంటి ఆజ్ఞను మీరి పాపము చేసిన వాడుగా యారోబాము ఉంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 13వ అధ్యాయం 33వ వచనం, 33, 34. ఈ సంగతి అయిన తర్వాత యారోబాము తన దుర్మార్గములను విడిచిపెట్టగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించెను. యారోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. తాను మాత్రమే కాదు, తన సంతతి, తన వారసత్వం అంతా కూడా నశించిపోవడానికి కారకుడైపోయాడు యారోబాము. ప్రియమైన వారలారా గమనించండి, దేవుడు ఏ స్థితిలో నుండి తను హెచ్చించి ఇశ్రాయేలు 10 గోత్రాలను తనకు ఇచ్చి రాజుగా చేశాడు. ఆ దేవుని నిజదేవుని ఎరగని వాడిగా ఉండి తన సొంత ఆలోచన చొప్పున ఇశ్రాయేలు ప్రజలను పాపంలోనికి నడిపించి తాగరికి తన సంతతి, తన వారసత్వం కూడా పాపంలోనికి పోయి చనిపోవడానికి సిద్ధంగా చేశాడు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, లేవీలు కాని వారిని సామాన్య జనులలో, అంటే దేవుని సన్నిధిలో యాజకత్వము ఏ విధంగా దేవునికి జరిగించాలో లేవీ గోత్రపు వారికే తెలుసు. వారికే యాజకులకు దేవుని సన్నిధిలో ఏ విధంగా విధులు కట్టడలు చేయాలో అది తెలుసు. సామాన్యమైనటువంటి జనులను, అంటే ఉన్నత స్థలముల మీద దేవునికి బలి అర్పించవలసిన విధిని ఎరగని వారిని, సామాన్యమైన జనులను యాజకులుగా నియమించాడు. అదొకటి తప్పు. తర్వాత యారోబాము చూడండి, తనకిష్టులైన వారిని 33వ వచనం చివరి భాగం, తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. ప్రియమైన వారలారా, తన జీవితంలో తాను చేసిన పెద్ద పాపం ఇదే. బంగారు దూడలను చేయించటము, తర్వాత వారిని లేవీలు కాని వారిని, సామాన్యులైనటువంటి జనులను యాజకులుగా నియమించటము. దాని కారణం 34వ వచనం కూడా చెప్పబడింది. యారోబాము సంతతి వారు వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను. దేవుడు ప్రియులారా, దైవజనుడి ద్వారా బలిపీఠమా బద్దలైపోయింది, బలిపీఠం మీద నుండి బొగ్గి కింద పడిపోయింది, హెచ్చరిక చేసినా కానీ దుర్మార్గమును విడిచిపెట్టలేదు, దుర్మార్గములోనే నడుస్తున్నాడు. ఈ ఉదయకాలమున మనం గమనించాల్సిందిదే. ఒకవేళ మీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉండి నీవు కూడా క్రైస్తవుని పేరు పెట్టుకుని రక్షణ అనుభవం లేనివాడుగా, దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడిగా నీవు ఎంచి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావేమో. ఈ ఉదయకాలమున గమనించు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను ఎరగని వాడుగా ఉంటున్నాడు, మర్చిపోయిన వాడుగా ఉంటున్నాడు. కారణం తన పితరుల ద్వారా తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను తాను గైకొనని వాడిగా, దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిగా ఉంటున్నాడు. అటువంటి దుస్థితిలో యారోబాము ఉన్నప్పుడు యారోబాము కుటుంబంలో ఒక విషయం జరిగింది. చూద్దాం 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మొదటి 5 వచనాలు మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథమును తెరచి చదవాలని మనవి. ఆ కాలమున యారోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యారోబాము తన భార్యతో ఇట్లనను, నీవు లేచి యారోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని శీలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదని నాకు సమాచారము
తెలియజెప్పిన ప్రవక్తయగు అహయ్యా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను 1 బుడ్డిని తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియనని చెప్పగా యారోబాము భార్య ఆ ప్రకారము లేచి షీలోనకు పోయి అహయ్యా ఇంటికి వచ్చెను. అహయ్యా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడయుండెను. అంతటా యెహోవా అహయ్యాతో సెలవిచ్చినదేమనగా, యారోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యారోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషం వేసుకుని మరొకటేంటిగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఎందుకు తన భార్యను ఆ విధంగా ప్రేరేపించి పంపిస్తున్నాడు? అహయ్యా ప్రవక్త దగ్గరికి తానే వెళ్ళలేని వాడుగా ఉంటున్నాడు. గమనించండి, తాను చేసిన పాపం తాను ఎరగని వాడుగా ఉంటున్నాడా? పాపం ఎరిగి పాపం చేస్తున్నాడు. తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రియమైన వారులారా గమనించండి, తన రాజరికాన్ని నిలబెట్టుకొనడానికి దేవుడు సెలవి హెచ్చరించినా కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారణమైన వాడిగా ఉండి తాను అహయ్యా దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉండి తన కుమారుడు జబ్బుపడి ఉంటుండగా అబియా అనే కుమారుడు తన భార్యని వేరొక వస్త్రం ధరించుకుని గుర్తుపట్టలేనిటువంటిదిగా నువ్వు అక్కడికి వెళ్ళి విచారించమంటున్నాడు. అప్పుడు దేవుడే మాట్లాడాడు అహయ్యాతో, నీ దగ్గరికి మారు వేషం వేసుకుని యారోబాము భార్య వస్తుంది, నీవు ఆమెను హెచ్చరించి ఈ విధంగా మాట్లాడి చెప్పు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 6 నుంచి 10 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 6 నుంచి 10 వచనాలు. అంతలో అహయ్యా ద్వారము లోపలికి వచ్చి నామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లను, యారోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనను నాకు ఆజ్ఞ ఆయను. ప్రియమైన వారులారా గమనించండి, కండ్లు కానరాని వాడిగా, ముసలివాడిగా, వృద్ధుడిగా ఉంటున్నటువంటి అహయ్యాకు దేవుడు సెలవిచ్చిన మాటను విని తాను చెబుతున్నాడు అహయ్యా భార్యతో, నువ్వు మారువేషం వేసుకుని ఎందుకు రావాలి అని చెప్పి ఆమెను హెచ్చరిస్తున్నాడు. కఠినమైన మాటలు నీకు చెప్పాలని చెప్పి దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, చెబుతున్నాను విను అని చెప్పి అంటున్నాడు. నీవు వెళ్ళి యారోబాముతో చెప్పవలసిందేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండెను. నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైనటువంటి దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేస్తున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యారోబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యారోబాము సంతతిలో శేషించే వారిని నేను ఊడ్చివేయుదును. గమనిస్తుంటే శాపాన్ని దేవుడు ఏదైతే తాను అమలుపరచాలనుకుంటున్నాడో దాన్ని క్లియర్గా చెప్పాడు. నాకు దృష్టికి అనుకూలుగా నియమించినటువంటి దావీదు అనుసరించినటువంటి మార్గంలో నీవు అనుసరిస్తావు అనుకున్నాను. నీవు అల్పుడుగా ఉంటావు, నేను తీసుకొచ్చాను, హెచ్చింపజేశాను, ఇశ్రాయేలును నా ప్రజలను 10 గోత్రాల వారిని నీకు అప్పగించాను, నేను రాజుగా నియమించాను. కానీ నీవు అధికమైన కీడును చేస్తూ వచ్చావు, బంగారు పోతదొడలను చేయించావు, నీవు చాలా భయంకరమైన పాపం చేశావు. లేవీలు కాని వారిని సాధారణమైన జనులను యాజకులుగా నియమించావు. నీవు ఎంతగా పాపం చేశావని హెచ్చరించాడంటే చూడండి 9వ వచనంలో అంటున్నాడు, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. తనకు ముందుగా పరిపాలించిన రాజులు సొలొమోను కంటే, దావీదు రాజు కంటే, సౌలు రాజు కంటే భయంకరమైన పాపం చేశావని దేవుడే ప్రకటిస్తున్నాడు అహయ్యా ప్రవక్త ద్వారా. తర్వాత అంటున్నాడు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి యారోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యారోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యారోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. అతని సంతానమునకు పాపం తీసుకొచ్చాడు. తరతరములకు పాపాన్ని మూటగట్టుకున్నాడు యారోబాము. ప్రియమైన వారలారా గమనించండి, తన అధికారాన్ని కాపాడుకొనడానికి తన ప్రజలను తనకు అప్పగించినటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల వారిని
దేవుని మార్గం నుండి తప్పించి ఇశ్రాయేలీ ప్రజలందరి వారు కూడా పాపము చేయడానికి కారకుడయ్యాడు కనుక దేవుడు యారోబాము సంతతినన్నిటినీ నిర్మూలం చేస్తానంటున్నాడు. భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తాను ఏదైతే అధికారం కోసము అలమటించి అధికారాన్ని ఆలోచించి అధికారం కావాలని తాను చెడు ఆలోచించి ఇశ్రాయేలీ ప్రజలు యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో దేవుని మందిరానికి వెళ్లకుండా ఆపు చేసి తానే ఇక్కడ 2 బంగారు దొడలను చేయించి ఇదిగో ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే, వీటినే పూజించుడని బేతేలులో ఒకటి దానులో ఒకటి పెట్టి ఇశ్రాయేలీల ప్రజల మనసులందరినీ మార్చివేసి లేవీలు కాని వారిని సాధారణమైన వారిని తనకిష్టులైన వారిని యాజకులుగా నియమించి తన ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాడు. దేవుడు తన ఉగ్రతను ఏ విధంగా చూపిస్తాడో క్లియర్గా చెప్తూ వచ్చాడు. ప్రియులరా చూద్దాం తర్వాత 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతున్నాను. మీరు కూడా మీ భాగములు తీసి చదవాలని మనవి చేస్తున్నాను. పట్టణమందు యారోబాము సంబంధంలో మరణమగు వారిని కుక్కలడుదును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చున్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుదురు, సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యారోబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనను కనుక యారోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తమును ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు. ఆ దినముననే అతడు యారోబాము సంతతి వారిని నిర్మూలం చేయును. కొద్ది కాలములోనే ఆయన అతనిని నియమింపబోవును. ప్రియమైన వారులారా, దేవుడు తాను తీర్పు తీర్చబోయేదానిని అహయ్యా ప్రవక్త ద్వారా యారోబాముకు తెలియజేశాడు. ఏమంటున్నాడు 11వ వచనంలో, యారోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తింటాయంట, కుక్కలు పీక్కు తింటాయంట. ఎటువంటి భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి మరణము. తన వారసులైనటువంటి పిల్లలను ఏ విధంగా కుక్కలు చంపుకుని పీక్కు తింటాయంట. తర్వాత ఏమంటున్నాడు, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినను. ప్రియమైన వారులారా గమనించండి, శాపగ్రస్తమైనటువంటి మరణాలు గమనించండి. కుక్కలు పీక్కు తింటాము, ఆకాశ పక్షులు తింటాము. బయట ఎక్కడైతే చనిపోయి ఉంటున్నారో వాటిని ఆకాశ పక్షులు పీక్కు తింటాయంట. గమనించండి, బయట భూమిలో మరణ ఆకాశ పక్షులు తిన్ను, యెహోవా మాట ఇచ్చున్నాడు. కాబట్టి ఇది తప్పకుండా జరుగుతుంది. లేచి నీ ఇంటికి నువ్వు వెళ్ళు. ఈ కుమారుడు ఒక్కడే, నీవు అభియా కోసం నా దగ్గరికి అడిగాడే ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చింది. ఇతడు మాత్రమే సమాధికి వస్తాడు, ఇతని యందు మాత్రమే నేను అనుకూలమైన దానిని కనుగొన్నాను అంటున్నాడు. ప్రియమైన వారులారా గమనించండి, ఈ అభియా కాయిలా పడినటువంటి అభియా ఇతడు మాత్రమే దేవుని దృష్టిలో మంచివాడుగా కనపడ్డాడు. ఇతడు సమాధికి వస్తాడు, మిగిలిన వాళ్ళెవరూ సమాధికి రారు అంటున్నారు. ప్రియమైన వారులారా గమనించండి, సమాధి కార్యక్రమం ఎంత గొప్పదో మీరు గమనించండి. ఇతను మాత్రమే సమాధికి వస్తాడు, మిగతా వారు సమాధికి రారంటే ఎటువంటి భయంకరమైన శాపము వారికి కలిగి ఎటువంటి మరణంలో వారు చనిపోతున్నారో దేవుడు ప్రకటించాడు. బయట ఆహాబు మన యారోబాము సంబంధులు చనిపోయిన వారిని కుక్కలు పీక్కు తింటాయంట, బయట ఎక్కడైనా మరణమైన వారిని ఆకాశ పక్షులు పీక్కు తింటాయంట. ఇది భయంకరమైన శాపగ్రస్తమైన మరణము. ప్రియమైన వారులారా గమనించండి, సమాధి కార్యక్రమం ఎంత గొప్పదో చెప్పబడింది. ఈ ఉదయకాలమున మీరు గమనించండి, ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం 3-4 నేను చదువుతున్నాను. మీరు కూడా మీ భాగములను పరిశుద్ధ గ్రంథములో నుండి చదవండి. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిన సమాధి చేయబడకయు. ఈ మాటను గమనించండి ప్రియమైన వారులారా. తగిన రీతిన సమాధి చేయబడకయు నిండుని ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. ఇటువంటి భయంకరమైన మరణము ప్రియులరా గమనించండి. సమాధికి రారంట వారు. సమాధిలు చేయబడకపోతే ఎటువంటి మరణం అది? భయంకరమైన మరణము. దాని గురించి సొలొమోను భక్తుడు ముందుగానే ప్రసంగి గ్రంథంలో రాయించాడు. తగిన రీతిన సమాధి చేయబడకపోయిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. అంటే బిడ్డ రూపము దాల్చకుండా బిడ్డ రూపాంతరములో ఉన్నప్పుడే అబార్షన్ అంటారు కదా, అబార్షన్ ద్వారా పడిపోయిన పిండం మేలు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట. తగిన రీతిగా సమాధి చేయబడకపోతే ఎందుకు ఈ క్రైస్తవ జీవితం? ఎందుకు దేవుని కొరకు మనం జీవిస్తున్నాం? గమనించండి, సమాధికి రారు అని చెప్పి దేవుడు యారోబాము సంతతి వారిని
క్లియర్గా ప్రకటన చేశాడు అహియా ప్రవక్త ద్వారా. తాను పాపము చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడై తన తర్వాత తన వారసులందరూ కూడా భయంకరమైనటువంటి చావుకు కారణమైనటువంటి యారోబాము రాజు జీవించిన జీవితము చాలా భయంకరమైనది. నామకార్థ క్రైస్తత్వంలో ఉండి దేవుణ్ణి ఎరగని వారిగా ఉండి దేవునికి విరోధంగా పాపం చేస్తే ఎటువంటి స్థితిలో ఉంటాము అనేది మనకి యొక్క రాజు జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. రాజు అటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. చూడండి ఇంకా ఏం చెప్పబడుతుందో తర్వాత చూడండి. తర్వాత 15 వరకు చదివాను కదా, 15 నుంచి 20 వరకు మీరు కూడా మీ భాగాలు చదవమని కోరుచున్నాను. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరుని పెళ్లగించినట్లు వారి పితరులకు తాము ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నదికి అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి, ఈ మాటను గమనించండి, 16వ వచనం 14వ అధ్యాయం 16వ వచనం, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకై కారకుడైన యారోబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. అప్పుడు యారోబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిట ద్వారపు గడియ వద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతన్ని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడు ప్రవక్త యగు అహియా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యారోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు జరిగించిన యుద్ధములను గూర్చి, ప్రభుత్వమును గూర్చి ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యారోబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైనటువంటి నాదాబు రాజాయను. ఈ విధంగా యారోబాము తన సంతతి వారికి తాను ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు శాపం తెచ్చుకోవడానికి కారకుడయ్యాడో చెప్పబడింది. అతడు పరిపాలించి 22 సంవత్సరాలు మాత్రమే. అబియా అయినటువంటి తన కుమారుడైనటువంటి చివరివాడైనటువంటి అబియా కాయిలా పడినటువంటి అతను మాత్రమే సమాధికి వచ్చాడు. అతని 22 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరణం పొందాడు అని చెప్పబడింది. కానీ 2వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయంలో 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అబియా బ్రతికిన కాలము యారోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతనిని మొత్తినందు చేత అతడు మరణం పొందెను. అబియా అంటే రెహాబాము కుమారుడు. ఈ రెహాబాము కుమారుడైనటువంటి అబియా మీద యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యారోబాము తన దగ్గర ఉన్నటువంటి ఆ సైనికులను తీసుకుని అబియా మీదకి యుద్ధానికి వచ్చాడు. అబియా అయితే ఒక మాట ఏమని చక్కగా చదివిచ్చాడో చూడండి. 13వ అధ్యాయంలోనే ఆ మాట చెప్పబడింది. 13వ అధ్యాయంలో చూడండి. అబియా రెహాబాము కుమారుడైనటువంటి అబియా ఎప్పుడైతే యారోబాము రాజు తన కలిగినటువంటి సైన్యంతో కలిసి యూదా దేశం మీదకి తన సహోదరుల మీదకి దండెత్తి వచ్చాడు, అబియా ఈ విధంగా యారోబాముతో ప్రకటన చేస్తున్నాడు. చూడండి 3వ వచనం చదువుతున్నాను, 4వ వచనం చదువుతున్నాను. చూడండి 13వ అధ్యాయం 2వ దిన వృత్తాంతములు 13వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. అబియాకును యారోబాముకును యుద్ధము కలగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేసెను. యారోబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు రాయుము కొండ మీద నిలిచి ప్రకటించిన మీదుగా, యారోబామా ఇశ్రాయేలు వారలారా మీరందరూ నాకు చెవియొగ్గుడి అని చెప్పి యారోబాము గురించి చెబుతూ వస్తూ యారోబాము చేసినటువంటి పాపాన్ని గురించి ఎత్తు చూపిస్తూ మాకైతే యెహోవా మాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి ప్రకటిస్తూ వచ్చాడు. చూడండి ఏమంటున్నాడు. 8వ వచనం 13వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యారోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పెట్టెలతోనూ తన్ను ప్రతిష్ఠించగా వచ్చి ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడుగుచున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి. లేవీయులు కానీ సాధారణమైనటువంటి జనులకు గురించి అబియా ఏమని ప్రకటిస్తున్నాడో చూచారా. ఒక కోడెతోనూ 7 గొర్రె పెట్టెలతోనూ తన్ను ప్రతిష్ఠించడిగా వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడుచున్నాడు. దేవుళ్ళు కాని వాటికి యాజకుడుచున్నాడు.
తాను చేసిన 2 రకాల పాపాలు. ఒకటి బంగారు దూడలను నిలబెట్టడం, లేవీలు కాని వారిని సాధారణమైన వారిని యాజకులుగా నియమించడం. అబియా ఎత్తి చూపుతున్నాడు, దైవములు కాని వారికి యాజకుడిగా మీరు నియమించి ఉన్నారు. అప్పుడు అంటున్నాడు 10వ వచనంలో, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. ప్రియమైన వారలారా, ఈ మాటను గమనించండి. ముఖం మీద కొట్టినట్టు యారోబాముతో చెబుతున్నాడు అబియా, రెహాబాము కుమారుడైనటువంటి అబియా, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మీరైతే ఐగుప్తులో నుండి రప్పించిన దేవుళ్ళు ఇవే అని చెప్పేసి మీరు ఆ బంగారు దూడలను పూజిస్తున్నారు. లేవీలు కాని యాజకులను, సాధారణమైనటువంటి యాజకులను మీరు నియమించుకున్నారు. దైవములు కాని వారికి వారు యాజకులుగా ఉన్నారు. మాకైతే యెహోవా దేవుడుగా ఉన్నాడు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. 12వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. 12వ వచనం చూడండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటం చేయుటకై బోరలు పట్టుకుని ఊదుటను బట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుడై ఉన్న యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, మీరు ఆయన మీద యుద్ధానికి వస్తున్నారు, కానీ మీరు జయమందరని చెప్పిన యారోబాము మూర్ఖుడై తన దగ్గర ఉన్నటువంటి 8 లక్షల మంది సైన్యంతో కలిపి యారోబాము మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వారు యుద్ధంలో ఓడిపోయిన వారుగా ఉంటున్నారు. యారోబాము మృతి నొందిన వాడిగా, దేవుడు మొత్తటి చేత మృతి నొందిన వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలమున మనం పరీక్షించుకుందాం. మన కుటుంబాల్లో మన పిల్లలు రక్షణ లేని వారుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యమును గురించి వివరించి చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత మా తల్లిదండ్రులుగా మీ మీద ఉంటుంది. నామకార్థ క్రైస్తవులుగా ఉండి మేము దేవుని దగ్గరికి వెళ్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, వస్తున్నామని కాదు, యేసుక్రీస్తును నువ్వు ఎంతగా ఎరిగి ఉన్నావు. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్యజీవం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో. యేసుక్రీస్తు ప్రభువు నీవు ఎంతగా ఎరిగి ఉన్నావు. ఈ ఉదయకాలమున గమనించు. ఆయన నీ కొరకు తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. ఆయనే సజీవుడైన దేవుడు. ఆయన అందే నీ మనసు ఉండాలి. వేరే దేని మీదైనా నీ మనసు ఉందేమో ఒకసారి చూసుకో. ఈ మధ్యాహ్న కాలమందు నీవు ఒకసారి నీవు పరీక్షించుకో. కాబట్టి యారోబాము జీవితాన్ని మనం గమనించాం. దాని తర్వాత మనం గమనించి చదువుకుంటే వెళ్తాంటే ప్రతి గ్రంథములోనూ కూడా నేబాతు కుమారుడైనటువంటి యారోబాము చేసిన పాపములను బట్టి అనుసరిస్తూ పాపం చేస్తూ వచ్చారని 6 చోట్ల వ్రాయబడింది. దాని తర్వాత అధ్యాయాల్లో చూడండి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడైనా మీరు తర్వాత దాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఆ విధంగా తాను పాపం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. కాబట్టి ఈ ప్రియమైన వారలారా, సహోదరులారా, సహోదరులారా, మీరు గమనించండి. ఏ విధము చేతనను పాపం చేయకుండా దేవునికే మీ హృదయమును ఇస్తూ దేవుని కొరకు ఇష్టలుగా జీవిస్తే చూడండి. 15వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో కూడా ఇక్కడ చెప్పబడింది. 30వ వచనము గమనించండి. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యారోబాము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. అక్కడ ప్రతి అధ్యాయంలోనూ ఈ విధంగా యారోబాము ఏ విధంగా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడయ్యారో తాను చెప్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చాడు. అతని పేరును ఎత్తి చూపుతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు. తన వంశమంతా కూడా పెంట మీద కుప్పవలే నిర్మూలింపజేయబడడానికి పాపానికి కారకుడయ్యాడు. ఈ ఉదయకాలమున మనం గమనిద్దాం. మనము దేవుని నెరిగిన ప్రజలముగా, ఆయనకి ఇష్టమైన వారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమె. శ్రేష్టమైన దేవుని వాక్య పరిచయం చేసిన దైవ సేవకులు బ్రదర్ రాంబాబు గారికి సహవాసంతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. 21వ తారీఖు ఈ నెల నవంబర్ 27వ తారీఖు నుంచి డిసెంబర్ 30 వరకు కూడా 40 దినాలు శీతాకాల ఉపవాస ప్రార్థనలు కొనసాగించబడుతున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు. అలాగే ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, జూమ్ ఆన్లైన్, అలాగే 6 గంటల నుంచి 7 గంటల యూత్ బైబిల్ స్టడీ. సోమ, మంగళ, గురు, శుక్రవారాలు టీమ్ ఇండియాలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఫుల్ టైమ్ స్టాఫ్ ఉన్న రెవరెండ్ నిరీక్షణ రావు గారి ద్వారా ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే ఈ గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ తర్వాత తరపున నిర్వహించబడుతున్న బైబిల్ క్లాసుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే, పాత నిబంధన సర్వే చాలా చక్కగా అరటిపండు ఒలిచిపెట్టలకు అర్థమయ్యేట్లుగా మరి వారు వివరిస్తున్నారు. దయచేసి ఈ సౌకర్యాన్ని జూమ్ ఆన్లైన్ ద్వారా ఈ బైబిల్ క్లాసులు అటెండ్ అవ్వాలని, ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రతి బుధవారం రాత్రి బైబిల్ స్టడీ 8 to 9, ప్రతి శనివారం రాత్రి 8 to 9 సంఘ ప్రార్థన కూడిగా జూమ్ ఆన్లైన్లో ఉంది.
దయచేసి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. తర్వాత మరలా తిరిగి డిప్రెషన్కి గురి కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు కూడా మరి డిప్రెషన్కి వాతావరణ ప్రకృతి వైపరీత్యానికి గురి కాకుండా ప్రభు యొక్క సహాయం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ఎంతమంది కోవిడ్ బారిన పడి ఉన్నారో, ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎంతమంది హోమ్ క్వారంటైన్ ఉన్నారు, ఎంతమంది వైరల్ ఫీవర్స్తో బాధపడుతూ భయాందోళన గురి అయినారు, వారి ప్రభు కనిపించి ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారు, నలిగిపోయారు, మానసికంగా కొంతమంది వ్యధకు గురై కృంగిపోయినారు, వారి కోసం మనం ప్రార్థనలు జ్ఞాపకం చేస్తాం. త్వరగా వ్యాక్సిన్ రిలీజ్ అవ్వాలని, అందుబాటులో రావాలని, మరి అంతటా కూడా అందరూ కూడా ఆత్మశక్తిని అనుభవించినట్లుగా ప్రభు కృప కోసం మనం ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం. లాక్డౌన్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రార్థన టీవీ వారు ప్రతి ఆదివారం ఇండియా అబ్రాడ్లో ఉన్న ఆత్మీయులను ఉద్దేశించి ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ వారు రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు. వారు అందిస్తున్నటువంటి స్వచ్ఛతమైన సేవలను బట్టి ప్రార్థన టీవీ యాజమాన్య బృందములకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వారు డిసెంబర్ 1వ తారీఖు నుంచి మచిలీపట్నం ప్రార్థనా టీవీ బ్రాంచ్ని వారు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. ప్రభు కృప కోసం ప్రార్థన చేద్దాం. మరింతగా వనరులు దేవుడు సమకూరుస్తూ పరిచర్యలు వారిని విస్తృతపరుచున్నట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయామయుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ కృపలో ఎంతమంది నా ప్రభా అయ్యా బలహీనులుగా ఉన్నారు, అయ్యా వారిని బలపరచడం ప్రభా, ఆత్మీయంగా చల్లారిపోయారు, వారిని వెలిగించమని, అయ్యా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నారు, స్వస్థపరచడం ప్రభా, ఎంతమంది ఆర్థికంగా నలిగిపోయి చితికిపోయినారో వారిని రివైవ్ చేయమని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అయ్యా వ్యాక్సిన్ రిలీజ్ అయ్యి అందరికీ అందుబాటులో రావడానికి అయ్యా ఆత్మశక్తిని అనుభవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయ్యా ప్రార్థన టీవీ వారు లాక్డౌన్ నాటి నుంచి నేటి వరకు వారు అయ్యా ప్రతి ఆదివారం జరుగుతున్న ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ వారు రికార్డ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన దీవెన వారికి అనుగ్రహించండి ప్రభా. యాజమాన్యం బృందాన్ని మీరు దీవించండి. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మచిలీపట్నం ప్రార్థనా టీవీ బ్రాంచి అఫీషియల్గా లాంచ్ చేస్తుండగా అయా నీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. మరింతగా విస్తృత ఆయా ప్రాంతాలకి, ఆయా జిల్లాలకు నా తండ్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఇతరత్ర నా తండ్రి విస్తరణ చెందినట్లుగా నీ కృపను అనుగ్రహించవలసిందిగా నీ పాద పద్మాలను కూర్చున్నాను. ఎంతమంది నా ప్రభా అయా నా తండ్రి ఈరోజు నా ప్రభా నీ దాసుల ప్రభా అయా బ్రదర్ రాంబాబు గారి ద్వారా శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించిన దేవుడు ప్రభా నీకు వందనాలు. నీ దాసుని వారి కుటుంబాన్ని పరిచయాన్ని బహుగా మీరు ఆశీర్వదించవలసిన వేడుకుంటున్నాను తండ్రి. ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎంతమందిన ప్రభా ఆ రీతిగా వ్యాధి బాధల్లో, కష్టము, కన్నీళ్ళు, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చిక్కుల్లో, సంఖ్యల్లో, సంక్షోభంలో, సమస్యల వలయంలో సతమతమైన సందర్శించండి, పరిశీలించండి ప్రభా. నీ కృపలో బిడ్డలను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మీ అద్భుతమైన హస్తానుంచమని, అమూల్యమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన వాగ్దానాలు నెరవేర్చండి. గొప్ప దేవుడుగా మీ ప్రేమను ఉనికిని ప్రత్యక్షపడుతుండు. నీ కృపాసులు ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా సంవిస్తారిగా కుమ్మరించమని అయా ప్రకృతి వైపరీత్యానికి మేము తానుకోలే ప్రభావ కనికరించండి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రభావ డిప్రెషన్ గురి కాకుండా నా తండ్రి ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు తండ్రి సద్దుమణకు చేసినప్పుడు తండ్రి సానుకూలమైన వాతావరణం మీరు కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. త్వరలోనే మేము క్రిస్మస్ దినాల్లో మేము అడుగు పెట్టబోతున్నాం తండ్రి. కనీసం కొన్ని స్థలాల్లో నా తండ్రి కొంత స్వేచ్ఛ కలిగిన తండ్రి విచిత్రమైతే అయ్యా నా తండ్రి అంత సంపూర్ణమైన మీరు అనుమతిస్తే సంపూర్ణమైన ఆత్మస్వేచ్ఛ కలిగి అయ్యా అందరం కలుసుకొని ఆనందించి ఆరాధించినట్లు విచిత్రమైన ప్రభావ అయ్యా నూతన సంవత్సరంలో అడుగు పెట్టాను కూడా అయ్యా మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా సంవత్సరం చివరిలోకి వచ్చాం ప్రభావ, మనకు నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందుగానే నా తండ్రి అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంతటా నా తండ్రి అయ్యా అందరూ కూడా ఆత్మస్వేచ్ఛను పొందుకున్నట్లుగా తండ్రి అయ్యా మీ అనుమతి కోసం అర్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు సెలవిస్తే చాలు ప్రభా నా తండ్రి అయ్యా సమస్తం నా తండ్రి ప్రభా అయ్యా చక్కపరచబడుతున్నారు. అయ్యా పరిస్థితులు సానుకూలపరచబడతాయి ప్రభా. దయ చూపించమని, కనికరించమని, నీ కృపను అనుగ్రహించమని, మా వ్యక్తిగత మీ జీవితాలు, కుటుంబాలు, పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలోను తెగ దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమించబడిన సమస్తమునకు జరగవలసిన కార్యములకు సదా తోడైండునుగాక. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద
మీద వర్షింప చేయు మీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహి మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయు మీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహి మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షం కృమ్మరించుము దేవా ఆమేన్. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజుకి రాబోతున్న యేసు రాజుకే జై.